Hi guys, welcome to LTX Classes UPSC. I'm your Manish Patlada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So sorry guys, నిన్న మన హిందూ అనాలిసిస్ లైవ్ రాలేకపోయాను. 2 days కంటిన్యూస్గా నాకు పాలిటీ క్లాసెస్ ఉండేవన్నమాట. సో దానివల్ల కొంచెం అయిపోయింది. సో ఐ హ్యావ్ ఎండెడ్ మై క్లాసెస్, పాలిటీ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ అయిపోయి. సో ఇప్పటి నుంచి మనకి హిందూ అనాలిసిస్ ఏదైతే ఉందో రికార్డెడ్ వర్షన్లో వస్తుంది. అండ్ మేము ప్లాన్ చేస్తున్నాం, అంటే నేను ప్లాన్ చేస్తున్నాను ల్యాప్టాప్కి వెబ్ క్యామ్ పెట్టేసి డైరెక్ట్గా సురేష్ సార్ వచ్చినట్టు లైవ్ రావడానికి. యూఆర్ ప్లానింగ్ దట్ వే. సో అది చాలా ఫాస్ట్గా మెటీరియలైజ్ అవుతుంది. సో కొన్ని రోజులు రికార్డెడ్ వర్షన్ వస్తుంది, తర్వాత నుంచి మళ్ళీ నేను లైవ్ వచ్చి సేమ్ మనం ఎట్లా సురేష్ సార్ చేస్తారో అట్లనే నేను చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ మన పాలిటీ. నన్ను కొంచెం ఎమోషనల్ అయ్యాను, కొంచెం పాలిటీ క్లాస్ వల్ల స్టూడెంట్స్ అక్కడ చాలా ఎమోషనల్ అయ్యాను, ఎందుకంటే ద బాండింగ్ విత్ దమ్ ఇవన్నీ కూడా అయినాయి కాబట్టి. సో సారీ, నిన్న మీకు కొంచెం అవ్వలేదు. సో ఇవాళ నుంచి మీకు రెగ్యులర్గా హిందూ అనాలిసిస్ అనేది వచ్చేస్తుంది అనమాట. టైంకి మార్నింగే పెట్టడానికి ట్రై చేస్తాను. సో మన ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ మీ అందరికీ తెలిసిందే. ఆఫర్ అనేది డిసెంబర్లో ఉండింది, జాన్లో ఉండింది. ఆఫర్ అనేది డిసెంబర్లో ఉండింది, జాన్లో ఉండింది. సేమ్ అదే 20% ఆఫర్ స్టూడెంట్స్ అడిగారు, ఎందుకంటే ప్రైస్ హైక్స్ అయ్యాయి ఇప్పుడు. సో దీనివల్ల సార్ మాకు కొంచెం పేమెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, సో మాకు కొంచెం ఏదైనా ఉంటే చూడండి సార్ అంటే, ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్లో మీకు ఫ్లాట్ 20% ఆఫర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఆన్ ఆల్ కోర్సెస్ అక్రాస్ ది యాప్. మీరు 49 రూపీస్ కోర్స్ నుంచి 1 lakh రూపీస్ కోర్స్, ఎన్ని రూపీస్ కోర్స్ అయినా కొనుక్కోండి, యూ విల్ గెట్ ఫ్లాట్ 20% ఆఫ్ ఆన్ ఆల్ కోర్సెస్ అనమాట. సో ఇది మన ఫ్లాగ్షిప్ కోర్సెస్ నుంచి బేసిక్ ఎన్సీఆర్టీ కోర్సెస్ యాజ్ వెల్ యాజ్ బేసిక్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మీకు ఈ 20% ఆఫర్ ఏదైతే ఉందో అది మీకు అవైలబుల్ ఉంటుంది. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దోస్ హు ఆర్ ప్లానింగ్ టు బై ఎల్టిక్స్ క్లాసెస్, ఎవరైతే ఉన్నారో కోర్సెస్, సో you all guys can purchase our courses anamata in our LTX classes app, or you can contact the number that has been provided below. So number contact chesesi ma'am ki adagొచ్చు, ఎందుకంటే ఈ ఆఫర్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ February 28th. సో February 28th తర్వాత మళ్ళీ మీకు ఆఫర్స్ అనేవి ఉండవు అనమాట. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, or you can download LTX classes app and you can purchase your all courses anamata. So this will be very good. So fabulous February offer enti ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ కింద మన దగ్గర దొరికే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫ్లాగ్షిప్ కోర్స్ ఏదైతే ఉందో ఇది మీకు 20% ఆఫర్కి వస్తుంది అనమాట. సో మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ లోపల, ఇన్ఫినిటీ అంటే తెలిసిందే కదా, మీరు యూపీఎస్సీ ర్యాంక్ కొట్టినంత వరకు యూ విల్ గెట్ ఆల్ ద కోర్సెస్. సో మీకు అన్ని లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇందులో జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. ఎందుకంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ వెంట్ టు ఇంటర్వ్యూ ఆర్ గివెన్ యూపీఎస్సీ మెయిన్స్. సో అలాంటి ఫ్యాకల్టీ వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే, సో దే విల్ టెల్ యూ విచ్ ఏరియా యూ హ్యావ్ టు ఫోకస్, విచ్ ఏరియా యూ హ్యావ్ టు లీవ్. సో జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత డీల్ చేయించబడింది. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో నేను పాలిటీ డీల్ చేశాను, ఎన్వైర్న్మెంట్ డీల్ చేశాను. ఆల్ రికార్డెడ్ క్లాసెస్ ఆర్ అవైలబుల్, అప్ టు డేట్ మీ గురించి కరెంట్ అఫైర్స్ మొత్తం అప్డేట్ చేసి పెట్టాను. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కన్సిడర్ బయింగ్ ఎల్టెక్స్ క్లాసెస్. సెకండ్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ టాపర్స్ వీడియోస్ చూస్తే ప్రతి ఒక్క టాపర్ మీకు ఏం సజెస్ట్ చేస్తారు, పర్చేజ్ అండ్ బై ఎన్సీఆర్టీస్ అండ్ స్టడీ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అంటే, ఎందుకంటే ఎన్సీఆర్టీస్ ఆర్ ద ఫౌండేషన్ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనమాట. సో బేసిక్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎన్సీఆర్టీ లెవెల్ ప్రొఫిషియన్సీ. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్లేస్ ఇక్కడ ఈ రోల్ కాబట్టి, మీకు చాలా మంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల మీ అందరికీ ఎన్సీఆర్టీస్ అర్థం కావు కాబట్టి, సో మనం ఏం చేసామంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ లోపల ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎవ్రీ ఎన్సీఆర్టీ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై ఫ్యాకల్టీ. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు
చాలా అంటే చాలా ఈజీగా ఫౌండేషన్ క్లాసెస్ అర్థమవుతాయి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అర్థమవుతుంది. థర్డ్, కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. యూపీఎస్సీ తీసుకోండి, ఏపీఎస్సీ గ్రూప్స్ తీసుకోండి, ఏ ఎగ్జామ్ తీసుకోండి, ఎస్ఎస్సి సిజిఎల్ తీసుకోండి, యు నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్. ప్రతి ఎగ్జామ్ లోపల కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. ఎందుకంటే వితౌట్ కరెంట్ అఫైర్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి ఎవ్రీడే ద హిందూ అనాలిసిస్, prestigious Hindu analysis I am providing you guys, as well as PT 365 current affairs అవి కూడా నేనే ప్రొవైడ్ చేయబోతున్నాను. యాజ్ వెల్ యాజ్ మన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిబ్ రివ్యూస్, ఇయర్ ఎండ్ రివ్యూస్ కూడా మనం చేస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా మీకు సారీ గైస్, కరెంట్ అఫైర్స్ మాడ్యూల్లో దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ సీసాట్ అనేది చాలా మందికి ఒక నైట్ మేర్. ఎందుకంటే చాలా మంది మ్యాథ్స్కి ఫోబియా ఉంటారనమాట. చాలా మంది ఎంపీసీ చదివినా సరే, బైపీసీ చదివినా సరే మ్యాథ్స్ ఫోబియా అనేది స్టూడెంట్స్లో ఉంటుంది. కాబట్టి అది తీసేయడానికి మనం ఏం చేస్తాం, సీసాట్ కోర్సెస్ ఏవైతే ఉందో మన సీసాట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్లాన్ చేసాం అనమాట. సో మన సీసాట్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది. బేస్డ్ ఆన్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసాం అది. అండ్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. టెస్ట్ సిరీస్లో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ దగ్గర ఎవ్రీ వీక్ మీకు మాడ్యూల్ బేస్డ్ టెస్ట్లు అవుతాయి. అండ్ లాస్ట్లో ఇప్పుడు మనకు స్టార్ట్ అయిపోయి FLTs, ఫుల్ లెంత్ టెస్ట్ స్టార్ట్ అయిపోయి అనమాట. మన దగ్గర ఉన్న ఆబ్జెక్టివ్ టెస్ట్ సిరీస్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద టెస్ట్ సిరీస్ అనమాట. సో మీకు ఫ్యాకల్టీ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ లైఫ్. కాబట్టి ఎందుకంటే ప్రిలిమ్స్ ఇస్ జస్ట్ ద గేట్ వే, మెయిన్స్ ఇస్ ద రియల్ సొల్యూషన్. సో మీ గురించి మెయిన్స్ 365 ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర. మెయిన్స్ 365 ప్రోగ్రామ్ ఉంది. సో దీంట్లో ప్రతి కోర్సు కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ లోపల ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి ఎట్లా రాయాలో చెప్పి, మీరు రాసిన తర్వాత ఒక ప్రిస్క్రైబ్డ్ టైం ఇచ్చి మీరు రాసాక మీ ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేసి లైవ్లోనే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారని చెప్పి మీకు మోడల్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఇనిషియేటివ్ని డీల్ చేస్తుంది చక్రీ సార్ డీల్ చేస్తున్నారు. ద ప్రెస్టీజియస్ చక్రీ సార్ 2 times మెయిన్స్ ఇచ్చారు, 2 times గ్రూప్ 1 మెయిన్స్ ఇచ్చారు, 2 times యూపీఎస్సీ మెయిన్స్ ఇచ్చారు. నౌ హీ ఈస్ గ్రూప్ 2 ర్యాంకర్ ఆల్సో. సో అట్లాంటి పర్సన్స్తో మీకు డీల్ చేయించడం వల్ల, ఆఫీసర్స్ మీకు డీల్ చేయించడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఫీజ్ ఆఫ్ దిస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఏదైతే ఉందో మన దగ్గర 80,000, but with 20% offer you will get for 64,000 only. But with 20% offer you will get for around 64,000 only. అండ్ లైఫ్ టైం వ్యాలిటీ కూడా దొరుకుతుంది అనమాట. సో ఈ అన్ని కోర్సెస్, ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఏదైతే ఉందో నౌ అవైలబుల్ ఇన్ తెలుగు మీడియం ఆల్సో. ఎందుకంటే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా చాలా మంది యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. సో మీ అందరి కోసం తెలుగు మీడియంలో పెట్టాం. సేమ్ అదే ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ, సేమ్ అదే ఇంగ్లీష్ మీడియం కంటెంట్ మీకు తెలుగులోకి వస్తుంది అనమాట. బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ కంటెంట్ మనం తీసుకొని వస్తున్నాం. తెలుగు మీడియం అందుబాటులో కలదు. ఎకానమీ ఇక్కడ సురేష్ సార్ చెప్తారు, ఇంగ్లీష్ మీడియం అక్కడ అదే, జియోగ్రఫీ ప్రసాద్ సార్ అక్కడ అదే. సో ఎవ్రీవేర్ ఏదైతే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ డీల్ చేస్తున్నారో అక్కడ కూడా అదే సేమ్ ఫ్యాకల్టీ డీల్ చేస్తున్నారు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. భారతి మ్యామ్ ఉంటారు, పిక్ చేస్తారు. షీ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వైరీస్ అనమాట. సో ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ వైజాగ్. మన ఎల్టెక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ క్యాంపస్ వైజాగ్లో ఉంది. ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ నియర్ బై ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా కమ్ ఇయర్. సో ఒక్కసారి డెమో క్లాసెస్ వినండి, వినిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు పాలిటీ అయిపోయి కాబట్టి నౌ ఇవాళ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ బై కార్తికేయ సార్, సురేష్ సార్ ఎకానమీ క్లాసెస్ ఎట్లానో నడుస్తున్నాయి. అండ్ మండే నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా మీకు స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్. చాలా మంది ఎస్ఎన్టీ లోపల చాలా మంది స్ట్రగుల్ ఫేస్ చూస్తుంటారు కాబట్టి కార్తికేయ సార్ ఈస్ గోయింగ్ టు డీల్ యువర్ ఎస్ఎన్టీ అనమాట దిస్ ఇయర్. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ అందరికీ కూడా download LTX classes app and purchase our courses. So same APPSC group 1, APPSC group 2 మొన్న రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి కొత్త నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ కింద APPSC గ్రూప్ 1 ఇన్ఫినిటీ కోర్స్ అనేది కూడా మీకు కంప్లీట్ ఆఫర్ ఉంది. సో ఎవ్రీథింగ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇందులో కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో APPSC గ్రూప్ 1 ఇన్ఫినిటీ మీకు 70,000కి వస్తుంది. విత్
with 20% off you'll get for 56,000 and lifetime validity. So offline classes are available in విశాఖపట్నంలో ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ విల్ బి దేర్. షిల్ పిక్ ఆల్ యువర్ క్వైరీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఏపీఎస్సి గ్రూప్ 1 ఇన్ఫినిటీ తెలుగు మీడియంలో కూడా ఉంది. చాలా మంది తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతుంటారు. సో ఇక్కడ మీకు తెలుగు మీడియంలో బెస్ట్ ఫ్యాకల్టీ కంపేర్ టు బయట ఉండే ఫ్యాకల్టీ కన్నా దొరుకుతారనమాట. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో సేమ్ ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ లోపల మీకు గ్రూప్ 2 ఇన్ఫినిటీ ఏపీఎస్సి గ్రూప్ 2 ఇన్ఫినిటీ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి. కంప్లీట్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ అండ్ టెస్ట్ సిరీస్ ఏంటి కంప్లీట్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ అండ్ టెస్ట్ సిరీస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. 35,000 28,000కే వస్తుంది అనమాట. చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. లైఫ్ టైమ్ గ్రూప్ 2 చాలా మంది లాంగ్ టర్మ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళకి అందరికీ బెనిఫిట్ అనమాట. సో పర్సనల్లీ ఇందు లోపల సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో నేను డీల్ చేయబోతున్నా మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవబోతుంది. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యుల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్. అండ్ లాస్ట్ మనం ప్రెస్టీజియస్గా లాంచ్ చేసిన ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్. ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మనం లాంచ్ చేస్తున్నాం. ఎవ్రీ సండే టెస్ట్ మీకు ఎవ్రీ సండే టెస్ట్లు దొరుకుతాయి. పేపర్ ఎక్స్ప్లెనేషన్ బై యూపీఎస్సి ఫ్యాకల్టీ. పాలిటీ, హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్టీ, ఎకానమీ మీకు సురేష్ సార్ చేస్తారు. ఎన్వైర్న్మెంట్ ఎస్ఎన్టీ నేను చేస్తాం మనీష్ సార్. పాలిటీ అండ్ హిస్టరీ కూడా యూపీఎస్సి ఫ్యాకల్టీతో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయిస్తాం అనమాట. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ ఆప్షన్. సో మీకు బెస్ట్ ఆపర్చునిటీ ఇది. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. టెస్ట్ సిరీస్ గోయింగ్ టు బి ద టాప్ లెవెల్. నెక్స్ట్ టైం మీ అందరినీ ర్యాంకర్స్గా తీర్చిదిద్దే బాధ్యత మాదనమాట. సో మీకు కంప్లీట్ 1 year లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. సో అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ as తెలుగు మీడియం యాజ్ వెల్. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. సో యూపీఎస్సి ఫ్యాకల్టీ మీకు టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ప్రతి కాన్సెప్ట్ కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కవర్ అవుతుంది అనమాట. ఓకే గైస్, యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సండేస్ అండ్ మండేస్ హిందూ అనాలిసిస్, ఎందుకంటే మనకి సండే హిందూ అనాలిసిస్ ఉండదు కాబట్టి సండే అండ్ మండే హిందూ అనాలిసిస్ ఏదైతే ఉందో డేట్ 22nd and 23rd February 22nd and 23rd February డేట్ ఏదైతే ఉందో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ హిందూ అనాలిసిస్. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి, వాట్ ఆర్ ద కీ టేక్ అవేస్ ఫ్రమ్ ఏఐ సమిట్. సో ఏఐ ఇంపాక్ట్ సమిట్ ఏదైతే అయిందో అందులో నుంచి కీ టేక్ అవేస్ ఏంటి, వై హ్యాస్ ఈస్టర్న్ నాగాల్యాండ్ వాట్ అటానమీ. సో నాగాల్యాండ్లో ఈస్టర్న్ పార్ట్కి ఏదైతే ఉందో కొంత అటానమీ ఇచ్చారు. అది కాన్స్టిట్యూషన్లో ఏ ప్రొవిజన్స్ ప్రకారం అటానమీ ఇచ్చారు ఏమని తెలుసుకుంటాం. థర్డ్, పార్లమెంట్స్ హిస్టారిక్ లా అండ్ ఎక్స్టెండెడ్ వెయిట్ ఫర్ ఉమెన్. సో 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మీ అందరికీ తెలిసిందే కదా, 1/3 రిజర్వేషన్ ఇచ్చింది ఉమెన్కి. సో దీని గురించి వాళ్ళు ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలనే దాని గురించి అనమాట. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ in the perspective of mains. In mains perspective, these are the 3 articles that we are going to discuss. Next, 4th article, ikkadi nunchi anni prelims articles. India studying implications of US tariff moves. So US యొక్క టారిఫ్ వల్ల ఇండియా మీద ఇంప్లికేషన్స్ ఏంటి అని చదువుతున్నా ఉంటా. 4th article. 5, indigenous tetanus and adult diphtheria vaccines launch Nadda calls its momentum. సో టెటానస్ వ్యాక్సిన్, అడల్ట్ డిఫ్తీరియా వ్యాక్సిన్ కూడా వచ్చాయి. ఏంటివి అన్ని కూడా తెలుసుకుందాం. 6th, న్యూ కాశ్మీర్ వీట్ వెరైటీస్ టు సాల్వ్ క్రాప్ సైకిల్ ఇష్యూస్. సో క్రాప్ సైకిల్ ఇష్యూస్ లోపల వీట్ వెరైటీస్ కొత్తగా తీసుకొచ్చారంట. అవి కాశ్మీర్ కొత్త వీట్ వెరైటీస్ అంటే అవి ఏంటో తెలుసుకుందాం. 7, how proteins are being tweaked to be a quantum sensors inside the body. సో ప్రోటీన్స్ ని ఎలా ట్వీక్ చేస్తున్నారు, అవి క్వాంటమ్ సెన్సర్స్ లాగా ఎలా యాక్ట్ చేస్తున్నాయి, మెయిన్గా క్వాంటమ్ సెన్సర్స్ యూస్ చేసి ఎట్లా ట్వీక్ చేస్తున్నారు, అవి మన బాడీ లోపల ఎలా ప్రోటీన్ సెన్సెస్ చేస్తుంది అన్ని కూడా తెలుసుకుందాం. 8, ప్రైమ్ మినిస్టర్ లాంచెస్ ఫుల్ ఢిల్లీ మీరట్ RRTS ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ ఉంటుంది కదా, కంప్లీట్ ఇండియాస్ ఫస్ట్ ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ఢిల్లీ టు మీరట్ అనమాట. అది లాంచ్ అయిపోయింది. 9th, న్యూ CPI బేస్ ఏ క్లియర్ ఇన్ఫ్లేషన్ సిగ్నల్. సో ఇదంతా ఎకానమీ పర్స్పెక్టివ్. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. చూసారు కదా ఎంత రేంజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఏఐ సమిట్, నాగాలాండ్, పాలిటీ, పార్లమెంట్, పాలిటీ, US టారిఫ్స్, ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, టెటానస్, అడల్ట్ డిఫ్తీరియా, సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూ కాశ్మీర్ వీట్ వెరైటీస్. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది నెక్స్ట్ క్వాంటమ్ సెన్సార్స్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రైమ్ మినిస్టర్ లాంచెస్ ఢిల్లీ మెట్రో RRTS అంటే ఇది కరెంట్ అఫైర్స్. అండ్ లాస్ట్ ఎకానమీ
న్యూ సిపిఐ బేస్. సో ఇలా అన్ని రేంజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్ ఉందో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇదంతా కూడా నాకు ఒకటి వెన్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఇది వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. వైడర్ ఆడియన్స్కి రీచ్ అవ్వడం అంటే నా దృష్టిలో పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2 యూపీఎస్సి, ఏదైతే గ్రూప్స్ యూపీఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయో దీనికి ప్రిపేర్ అవుతున్న పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్కి మన హిందూ అనాలిసిస్ వెళ్ళాలన్నమాట. అది వాళ్ళ చేతి లోపలికి వెళ్ళాలి అంటే యువర్ లైక్స్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్స్ ఆర్ నెససరీ. మీరు ఎప్పుడైతే అది అట్లా చేస్తారో మన ఇన్స్టిట్యూట్ అనేది స్టేట్లో నలుమూలలకి వెళ్తుంది. ఇంకా మన యొక్క సర్వీసెస్ అనేవి ఫ్రీగా అందరికి అందిస్తాం అనమాట. సో నేను ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నానో 10 మంది చూసిన అదే ఎఫర్ట్, 1000 మంది చూసిన ఎఫర్ట్, 10,000 మంది చూసిన అదే ఎఫర్ట్. సో నా ఎఫర్ట్ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కలాలని కోరుకుంటా. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కన్సిడర్ దిస్. సో ఫస్ట్ మెయిన్స్ ఆర్టికల్, వాట్ ఆర్ ద కీ టేక్ అవేస్ ఫ్రమ్ ఏఐ సమిట్. సో ఏదైతే మొన్న ఏఐ ఇంపాక్ట్ సమిట్ అయ్యిందో ఎక్కడ జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది కదా. సో దాంట్లో నిన్న కీ ఇంపాక్ట్స్ ఏంటో చూద్దాం. ద ఏఐ ఇంపాక్ట్ సమిట్ February 16 to 20th న్యూఢిల్లీ. సో February 16 నుంచి 20th వరకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కూడా వచ్చారు, మీకు తెలుసు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చారు. సో ఈ అయ్యింది కదా, బ్రాడ్ టుగెదర్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ 88 కంట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంట. 88 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ వచ్చారు, ఇంకా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, కల్మినేటింగ్ ఇన్ న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ. సో ఇది ఇండియాలో జరిగింది కాబట్టి సమిట్ ఎండ్ లోపల ఏం చేశారు, న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ ఇచ్చారంట. ద సమిట్ ఎయిమ్ టు ప్రమోట్ డెమోక్రటైజేషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ అవ్వాలి. సేఫ్టీ, ఏదైతే ఏ యూజ్ చేస్తున్నామో అది ఎథికల్గా ఉండాలి, మారల్ లైన్స్ మీద ఉండాలి. అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల డెవలప్డ్ కంట్రీస్ రోల్ ఎంత ఉంటుందో డెవలపింగ్ కంట్రీస్ రోల్ ఎంత ఉండాలి, ఇంకా మెన్కి ఉమెన్కి ఈక్వల్ పొజిషన్ ఉండాలి, అన్నీ కూడా ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు అనమాట. వెల్ పొజిషనింగ్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ ఏఐ హబ్. సో ప్రతిదానికి ఎండ్లో అదే ఉంటుంది కదా, ఇండియాని ఎట్లా పెడదాం అనుకుంటున్నాం, గ్లోబల్ ఏఐ హబ్ కింద పెడదాం అనుకుంటున్నాం. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏఐ సమిట్ అండ్ న్యూ ఢిల్లీ డిక్లరేషన్. సో సిగ్నిఫికెన్స్ ఫర్ గ్లోబల్ ఏఐ గవర్నెన్స్. ఫస్ట్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఫర్ ఏఐ గవర్నెన్స్, గ్లోబల్ ఏఐ గవర్నెన్స్కి సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడారనమాట. మూవ్స్ బియాండ్ ప్యూర్లీ ఏఐ సేఫ్టీ అప్రోచ్ సీన్ ఇన్ బ్లెచ్లే అండ్ ప్యారిస్. సో బ్లెచ్లే ప్యారిస్ లోపల ఏఐ సమిట్లు అయ్యాయి. అప్పుడు మెయిన్ ఫోకస్ అంతా కూడా ఏఐ సేఫ్టీ మీద అనమాట. ప్రీవియస్గా అంతా ఏంటి, సేఫ్టీ గురించి. ఎందుకంటే దేర్ ఆర్ నెగటివ్స్ ఆఫ్ ఏఐ. ఏంటి, బయాస్, అల్గోరిథమిక్ బయాస్. ఇప్పుడు నేను ఒక కోడ్ రాస్తున్నప్పుడు నాకు నల్ల వాళ్ళు నచ్చరు, సో వాళ్ళకి ఎగ్నెస్ట్గా నాకు కోడ్ ఉండొచ్చు. సో అట్లా ఏ కూడా వాళ్ళకి ఎగ్నెస్ట్గా యాక్ట్ చేయొచ్చు. సో అందుకోసం వాళ్ళు ఏం చెప్పారంటే మాక్సిమం ఈ బ్లెచ్లే అండ్ ప్యారిస్, ఈ బ్లెచ్లే పార్క్ ఇంకా ప్యారిస్ లోపల జరిగినప్పుడు మెయిన్గా దేని మీద ఫోకస్ చేశారు, సేఫ్టీ. బట్ ఇండియా అనేది ఏం చేసింది, బ్యాలెన్స్డ్ ఫ్రేమ్ వర్క్. సో ఇండియా ఏం చెప్పింది, బ్యాలెన్స్ గురించి మాట్లాడింది అనమాట. బ్యాలెన్స్ అంటే దేని మధ్య, సేఫ్టీ, ఇన్నోవేషన్ ప్లస్ ఇంక్లూజన్. సో సేఫ్టీ ఉండాలి, దాంతోపాటు ఏఐని యూజ్ చేసుకొని మనం అందరం గ్రో అవ్వాలి. అందుకోసం ఇండియా దేని మీద ఫోకస్ చేసింది, ఇన్నోవేషన్ అండ్ ఇంక్లూజన్. ఎస్టాబ్లిషెస్ వాలంటరీ మల్టీలాటరల్ నార్మ్స్. సో ఇండియా ఎక్కడ కూడా బైండింగ్ టార్గెట్స్ పెట్టలేదు. సో మీకు ఎగ్జామ్ లోపల అడగవచ్చు. సో రీసెంట్గా జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ లోపల న్యూఢిల్లీ డిక్లరేషన్ అనేది వాలంటరీగా బైండింగ్ అంటే మీరు ఏమని పెట్టాలి, వాలంటరీ అని పెట్టాలన్నమాట. ఎందుకంటే వాలంటరీ టార్గెట్స్, ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ కానీ ఏదైతే కంట్రీ ప్రిన్సిపల్స్ ఉన్నాయో దే ఆల్ గివ్ వాల్యూ టు సావరానిటీ. సో సావరానిటీ ఆఫ్ ది కంట్రీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ బైండింగ్ గ్లోబల్ ఏఐ ట్రీటీ. ఇప్పటివరకు ఏ మీద ట్రీటీ లేదు. సో ప్రమోట్స్ షేర్డ్ టూల్, ఇందులో ఇంకోటి ఏం చెప్పారు, ప్రమోట్స్ షేర్డ్ టూల్స్ సచ్ యాజ్ ట్రస్టెడ్ ఏఐ కామన్స్ అండ్ గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ కామన్స్. సో నార్మల్గా టూల్స్ ఏవైతే ఉన్నాయో అందరూ షేర్ చేసుకోవాలి, అందరికి యూజ్ అయ్యేటట్టు చూసుకోవాలన్నారు. అందుకే ఏం చెప్పారు, ట్రస్టెడ్ ఏఐ కామన్స్ అండ్ గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ కామన్స్ హెల్పింగ్ స్టాండర్డైజ్ రెస్పాన్సిబుల్ ఏఐ ప్రాక్టీసెస్. సో దీనివల్ల ఏం పెడతాం మనం, రెస్పాన్సిబుల్ ఏఐ ప్రాక్టీసెస్ పెట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఫర్ గ్లోబల్ సౌత్ ఏంటి, గ్లోబల్ సౌత్కి రిప్రజెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటో చూసే ముందు, గ్లోబల్ సౌత్ అంటే కంట్రీస్ which are developing
సో డెవలపింగ్ కంట్రీస్ అన్నింటిని కూడా ఏమని పిలుస్తాం మనం, గ్లోబల్ సౌత్. ఎందుకంటే ఈక్వేటర్కి కింద ఉండే కంట్రీస్ అన్ని కూడా మాక్సిమం డెవలపింగ్ కంట్రీస్ అనమాట. సో గ్లోబల్ నార్త్ ఇస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ డెవలప్డ్ కంట్రీస్. సో అదే చెప్తున్నారు చూడండి, emphasis on representation of underrepresented languages in AI models. సో AI మోడల్స్ లోపల మెయిన్గా ఇంగ్లీష్ డామినెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇది మనందరికీ అర్థం కాదు. సో అందుకోసం మెయిన్గా ఏంటి, అండర్ రిప్రజెంటేటెడ్ లాంగ్వేజ్ ఇన్ AI మోడల్స్. నెక్స్ట్, focus on democratizing access to AI tools rather than concentration few western tech gains. సో ఏదైతే జైన్స్ ఉన్నారో, చాట్ జీపీటీ ఇలాంటి కంపెనీస్, ఓపెన్ AI ఇలాంటి కంపెనీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర AI టూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా చాలా కాస్ట్లీ. బట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఫోకస్ ఆన్ డెమోక్రటైజింగ్ యాక్సెస్ టు AI టూల్స్. డెమోక్రటైజింగ్ అంటే ప్రతి ఒక్కరికి AI టూల్స్కి ఇప్పుడు ఏముండాలి, యాక్సెస్ ఉండాలి. ఇంకా enhance voice of developing countries in shaping AI norms. సో నార్మల్గా టెక్నాలజీ రిలేటెడ్ నార్మ్స్ వచ్చినప్పుడు మెయిన్ ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటుంది అంటే డెవలప్డ్ కంట్రీస్ మీద ఉంటుంది అనమాట. డెవలపింగ్ కంట్రీస్ మీద ఫోకస్ అనేది బాగా తక్కువ ఉంటుంది. సో అందుకోసం ఏం చెప్పారు, ఎన్హాన్స్ వాయిస్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ షేపింగ్ AI norms. నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా స్ట్రాటజిక్ పొజిషనింగ్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి ఏ సమిట్ వల్ల అంటే, పొజిషన్స్ ఇండియా యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. ఎందుకంటే ఏ గవర్నెన్స్ లోపల ఒకవైపు ఇండియా ఏం చెప్పింది, మాకు సేఫ్టీ కావాలి, ప్లస్ ఇన్నోవేషన్ కావాలి, ప్లస్ ఇంక్లూజన్ కావాలన్నది. ఇంకొక వైపు ఏం చెప్పింది, గ్లోబల్ సౌత్కి ఏవైతే ఏ టూల్స్ ఉన్నాయో అన్ని కామన్గా ఉండాలి. సో ఇవన్నీ జరగాలి అంటే వీళ్ళిద్దరి మధ్య బ్రిడ్జ్ ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, ఇండియా. అదే చెప్తున్నట్టు పొజిషన్స్ ఇండియా యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ఏ గవర్నెన్స్. సో స్ట్రెంథన్స్ ఇండియాస్ రోల్ ఇన్ గ్లోబల్ టెక్నాలజీ డిప్లొమసీ. సో గ్లోబల్ టెక్నాలజీ డిప్లొమసీ లోపల ఇండియా యొక్క రోల్ పెరుగుతుంది. ఎన్హాన్సెస్ ఇండియాస్ ఇమేజ్ యాజ్ అ రెస్పాన్సిబుల్ ఇన్నోవేషన్ లీడర్. సో అందుకోసం ఏంటి, రెస్పాన్సిబుల్ ఇన్నోవేషన్ లీడర్ కింద మనం డెవలప్ అవబోతున్నాం. సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియాస్ ఎకనామిక్ అండ్ టెక్నాలజికల్ ఎకోసిస్టమ్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి, ఇండియా ఏ ఇంపాక్ట్ సమిట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మాసివ్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్. సో రిలయన్స్, అదానీ, గూగుల్, ఓపెన్ AI పార్ట్నర్షిప్స్. సో చాలా ఏటీస్తో, చాలా పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్స్ అయ్యాయి అనమాట. మెయిన్గా ఎవరు, రిలయన్స్, అదానీ అందరూ. సో బూస్ట్ టు డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కంప్యూట్ కెపాసిటీ. సో అందుకోసం ఈ ఏ ఇంపాక్ట్ సమిట్లోనే మనం AI మిషన్ 2.0, ఇండియా AI మిషన్ 2.0 కూడా లాంచ్ చేసాం. సో దాంట్ లోపల ఏంటి, ఎక్స్ట్రా 20,000 GPUస్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటివరకు 10,000 GPUs, దానికి ఇంకా 20,000 యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో అందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయిన్ కావాల్సింది ఏంటి, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కంప్యూట్ కెపాసిటీ రెండు కూడా ప్లాన్ చేస్తున్నాం. లాంచ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ డెమోక్రటికలీ ట్రైన్డ్ LLM సర్వం AI. సో సర్వం AI ఏదైతే ఉందో ఇండియాస్ ఫస్ట్ డెమోక్రటికలీ ట్రైన్డ్. సో అంటే డెమోక్రటికలీ అంటే రిసోర్సెస్ దట్ ఆర్ ఇన్ పబ్లిక్లీ ఓపెన్. సో ఆ రిసోర్సెస్ని యూజ్ చేసి మనం తయారు చేసాం అన్నమాట. and potential to generate employment in AI research, semiconductor, cloud computing and digital services. సో దీనివల్ల ఏంటి, దీంట్లో అప్పుడు AI రీసెర్చ్ ఇప్పుడు ఎన్నిటి లోపల ఇన్వెస్ట్ చేయడం వల్ల AI రీసెర్చ్ లోపల సెమీకండక్టర్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డిజిటల్ సర్వీసెస్ లోపల బెనిఫిట్ అవుతాం. దీనివల్ల సోషల్ డెవలప్మెంట్ బెనిఫిట్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అంటే ఏ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, హెల్త్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, వాట్ నాట్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రోల్ ఉంది. మీరు అందరికీ తెలుసు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ ఏ లోపల. పాజిటివ్స్ అనేది అన్ని సెక్టర్స్ లోపల యూజ్ చేస్తారు. సో ఏ ఫర్ వర్క్ ఫోర్స్ డెప్లాయ్మెంట్ ప్లేబుక్ టు అడ్రస్ స్కిల్ ట్రాన్స్ఫర్మేషన్. సో మెయిన్గా ఇండియా లోపల స్కిల్స్ అనేవి కరెక్ట్గా లేవు యూత్ లోపల. వాళ్ళ లోపల స్కిల్స్ని ఎన్హాన్స్ చేయాలన్నా సరే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి. అండ్ నెక్స్ట్ ఏ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ ప్లాట్ఫామ్స్ ఫోకసింగ్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్. సో మెయిన్గా సోషల్ ఎంపవర్మెంట్ ప్లాట్ఫామ్స్ లోపల కూడా మనం దేన్ని ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. బట్ ఎంత మంచిగా జరిగినా ఏం జరిగినా దేర్ ఆర్ ఛాలెంజెస్. సో అదే చెప్తున్నారు చూడండి, ఛాలెంజెస్ బిఫోర్ గ్లోబల్ ఏ ఇంపాక్ట్ ఏ గవర్నెన్స్ పోస్ట్ సమిట్. సో ఛాలెంజెస్ ఏంటి, ఫస్ట్ మీకు చెప్పాను ఇది ఒక వాలంటరీ, ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏదైతే ఉందో అదొక వాలంటరీ డిక్లరేషన్. సో అదే చెప్తున్నాడు, ఛాలెంజెస్ ఆఫ్ నాన్ బైండింగ్ కమిట్మెంట్స్. ఫస్ట్ ఏంటి, ద న్యూఢిల్లీ డిక్లరేషన్ ఇట్ సెల్ఫ్ వాలంటరీ అండ్ నాట్ బైండింగ్. సో ఎప్పుడైతే వాలంటరీ టార్గెట్ అయిపోతుందో దాన్ని ఎవరు పట్టించుకోరు. ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం మే వీకెండ్ కంప్లైన్స్. సో ఎవరు వీటిని ఎన్ఫోర్స్ చేస్తారు, ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం అంటే బైండింగ్ టార్గెట్స్ అంటే దాని గురించి ఒక అథారిటీనో బాడీనో పెడతారు, ఆ బాడీ మొత్తం పని చూసుకుంటుంది. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం లేకపోవడం వల్ల ఏమైతుంది, కంప్లైన్స్ అనేది వీక్ అయిపోద్ది. మీ అందరికీ తెలుసు UNFCCC ఎవ్రీ ఇయర్ $100 బిలియన్ ఇవ్వాలి, గ్రీన్ క్లైమేట్ ఫండ్ అంతా చెప్పారు. ఎవరైనా రూపాయి ఇస్తున్నారా, ఇవ్వట్లేదు. మెయిన్గా దేనివల్ల అదొక వాలంటరీ నేచర్ వల్ల. ఎప్పుడైతే అది బైండింగ్ అవుతుందో అందరూ కూడా దానికి లింక్ అయి ఉంటారు అనమాట. సో రిస్క్ ఆఫ్ సింబాలిక్ కమిట్మెంట్స్ వితౌట్ కాంక్రీట్ యాక్షన్స్. సో ఎవరు కూడా ఓన్లీ జస్ట్ కమిట్మెంట్స్, వచ్చాం కదా ఏదో చెప్పాలని చెప్తారు తప్ప ఎవరు కూడా యాక్షన్స్ తీసుకోరు. నెక్స్ట్
సో జియో పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ రైవల్రీస్ ఏంటి, యూఎస్ చైనా టెక్నాలజికల్ కాంపిటీషన్ మై ఫ్రాగ్మెంట్ ఏ గవర్నెన్స్. సో మెయిన్గా యూఎస్ చైనా వీళ్ళిద్దరు టాప్ 2 ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. గ్లోబల్ ఏదైతే పవర్ ఉందో దీన్ని క్లెయిమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో అందుకే టెక్నాలజికల్ కాంపిటీషన్ మై ఫ్రాగ్మెంట్ ఏ గవర్నెన్స్ వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు మధ్య గొడవల వల్ల చేంజ్ అవుతుంది. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ ఏఐ బ్లాక్స్ ఫార్మింగ్ అండ్ కంప్యూటింగ్ స్టాండర్డ్స్. సో మనకి ఏదైతే అప్పుడు నాటో వార్సా తయారయ్యాయో అవన్నీ ఏంటి మిలిటరీ బ్లాక్స్. సో ఇప్పుడు ఇలా ఏఐ బ్లాక్స్ తయారవచ్చు, ఎందుకంటే నేను చూసవచ్చు మీరు ప్యాక్స్ సిలికా మొన్న ఫ్రైడే హిందూ అనాలిసిస్ హార్డ్ హిందూ అనాలిసిస్ చెప్పారు, ప్యాక్స్ సిలికా లోపల ఇండియా ఇప్పుడు మెంబర్ అయింది. సో ఇట్లాంటి బ్లాక్స్ క్రియేట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ ఆన్ చిప్స్ అండ్ ఏఐ హార్డ్వేర్ మే రెస్ట్రిక్ట్ కోఆపరేషన్. ఎగ్జాంపుల్ చైనా ఎక్స్పోర్ట్ కంట్రోల్ ఆన్ జపాన్. సో మెయిన్గా జపాన్కి వెళ్ళే ఏవైతే రా మెటీరియల్స్ ఉంటాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటికి కావాలో వాటిని చైనా బ్లాక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి ఛాలెంజెస్ ఫర్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈజీగా ఉండదు, చాలా పెద్ద డేటా కావాలి. సో ఫస్ట్ హై ఎనర్జీ డిమాండ్స్ ఫర్ డేటా సెంటర్స్. మీ అందరికీ తెలుసు డేటా సెంటర్స్ అనేవి హై ఎనర్జీ తీసుకుంటాయి. బట్ ఇండియాలో అప్పుడు ప్రాబ్లం ఏంటి, వచ్చే ఎనర్జీ అంతా అక్కడి నుంచి కోల్ బేస్డ్ ఎనర్జీ. సో ఇప్పటికే దీనివల్ల క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, ఇంకా దీని యొక్క డిమాండ్ పెరిగిపోతుంది. సో డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ జీపీయూస్ అండ్ సెమీ కండక్టర్ సప్లై చైన్స్. జీపీయూస్ అంటే ఏంటి, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్. జీపీయూస్ అంటే ఏంటి, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్. జీపీయూస్ అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఈ జీపీయూస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమైంది, ఆ కంట్రీ మనకి సప్లై చేసినందుకు వాటి మీద డిపెండ్ అవ్వాలి. నీడ్ ఫర్ రిలయబుల్ పవర్ కూలింగ్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఏఐ రన్ అవ్వాలంటే మనకి పవర్ కరెక్ట్గా ఉండాలి, కూలింగ్ సిస్టమ్స్, ఎందుకంటే డేటా సెంటర్స్ హై ఎనర్జీ సిస్టమ్స్ కాబట్టి వాటికి కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలన్నమాట. నెక్స్ట్ ఎథికల్ అండ్ రెగ్యులేటరీ ఛాలెంజెస్ ఏంటి, మీ అందరికీ చెప్పాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటి, అల్గోరిథమిక్ బయాస్ అండ్ డిస్క్రిమినేషన్. ఎవరైతే కోడ్ రాస్తారో ఆ కోడ్ రాసిన వాళ్ళలోనే బయాస్ ఉందనుకోండి, వాడు ఒక కమ్యూనిటీకి ఎగ్నిస్ట్గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎక్కువైపోతాయి అనమాట. మెయిన్ దాన్ని ఏమంటాం మనం, అల్గోరిథమిక్ బయాస్ అంటాం అనమాట. నెక్స్ట్ డేటా ప్రైవసీ కన్సర్న్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ రిస్క్. మెయిన్ ఇదొక ప్రాబ్లం, డేటా ప్రైవసీ కన్సర్న్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ రిస్క్స్ చాలా ఎక్కువ. బ్యాలెన్సింగ్ ఇన్నోవేషన్ విత్ రెగ్యులేషన్ వితౌట్ స్టిఫ్లింగ్ స్టార్ట్అప్స్. సో మెయిన్ ఫోకస్ ఏం చేయాలి, ఇన్నోవేషన్ రెగ్యులేషన్తో లింక్ చేసినప్పుడు ఏమవుతుంది, స్టార్ట్అప్స్ కూడా గ్రో అవుతాయి. లేకపోతే ఎక్కువ రెగ్యులేషన్స్ అయితే స్టార్ట్అప్స్ దొరికిపోతారు. అదే ఎక్కువ రెగ్యులేషన్స్ లేవనుకోండి, ఓన్లీ ఇన్నోవేషన్ అయితే చాలా మంది మోసపోయే ఛాన్సెస్ ఉంది అనమాట. అందుకే ఏం చేయమంటున్నాడు, రెండిట్లో బ్యాలెన్స్ చేయమంటున్నాడు. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్. సో మెయిన్ ప్రాబ్లం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఏమవుతుందంటే, అంటే మా ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు, చాలా మంది ఇద్దరికి జాబ్స్ పోయాయంట. మన రీసెంట్గా సాఫ్ట్వేర్ మా ఫ్రెండ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళకి వెంటనే జాబ్ దొరికింది, బట్ చెప్తున్న మార్కెట్ అట్లా ఉంది. సో యూపీఎస్సీ గ్రూప్స్ మీరు ఏదైతే మీరు ఎంచుకున్నారో ఈ ఫీల్డ్, ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అనమాట. ఎంత కాంపిటీషన్ ఉండబోతుందంటే అందరూ వచ్చేస్తున్నారు ఎగ్జామ్స్ లోపలికి. సో అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాబ్ డిస్ప్లేస్మెంట్ డ్యూ టు ఆటోమేషన్. మెయిన్గా సాఫ్ట్వేర్ ఏఐ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, జాబ్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ స్కిల్ గ్యాప్ ఇన్ ఏఐ రెడీ వర్క్ ఫోర్స్. సో మెయిన్గా మనం ఏదైతే బీటెక్ కాలేజెస్లో నేర్చుకుంటున్నామో దానికి దీనికి సంబంధం ఉన్నట్లేదు, దాన్ని ఏమంటాం ఏఐ గ్యాప్స్ అంటాం అనమాట. సో ఏఐ రెడీ వర్క్ ఫోర్స్ అనేది ఇప్పుడు కంపెనీస్కి కావాలి, వాళ్ళు లేరు. 1 second. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ వైడనింగ్ డిజిటల్ డివైడ్ బిట్వీన్ రూరల్ అండ్ రిచ్ పూర్ పాపులేషన్స్. మెయిన్గా అర్బన్ రూరల్ డివైడ్ ఉండబోతుంది, రిచ్ పూర్ డివైడ్. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో రిచ్గా ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ మంచిగా ఏ టూల్స్ దొరుకుతాయి, రూరల్ అండ్ పూర్ పాపులేషన్స్కి దొరకవు అనమాట. సో వే ఫార్వర్డ్ ఏంటి, ఎంత రాసినా ఏమైనా సరే మన యొక్క వే ఫార్వర్డ్ అనేది ఉంటుంది కదా. సో అప్పుడు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాం. సో డెవలప్ ఎ రోబస్ట్ ఫ్లెక్సిబుల్ డొమెస్టిక్ ఏఐ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అలైన్ విత్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఏదైతే గ్లోబల్ యూస్ చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో దాన్ని ఇండియాకి తగ్గట్టు రోబస్ట్గా ఫ్లెక్సిబుల్గా డొమెస్టిక్ ఏఐ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కింద రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ చెప్పే కదా మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మన డెవలప్డ్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్న ఇంపోర్ట్స్ మీద. సో స్ట్రెంత్ అండ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండిజినియస్ చిప్ ఎకో సిస్టమ్. సో అందుకోసం మనం సెమీ కండక్టర్ మిషన్ కూడా లాంచ్ చేసాం. సో సెమీ కండక్టర్ మిషన్ కూడా ఇండియా ఎందుకు లాంచ్ చేసింది, వాళ్ళ మీద డిపెండెన్స్ తగ్గించుకోవడానికి. ప్రమోట్ గ్రీన్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు రెడ్యూస్ ఎనర్జీ ఫుట్ ప్రింట్. చెప్పే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏం కావాలి, డేటా సెంటర్స్ కావాలి. డేటా సెంటర్స్ అనేది యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూజ్ చేస్తాయి. సో అక్కడ యూజ్ చేసే అనేది ఎట్లా ఉండాలి, గ్రీన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ యూజ్ చేసుకొని అది ప్రొడ్యూస్ చేసే విధంగా ఉండాలి.
నెక్స్ట్ ఇన్వెస్ట్ హెవీలీ ఇన్ ఏఐ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ ఇనిషియేటివ్స్. సో ఇప్పుడు నన్ను అడిగితే ఎవరైనా సరే ఇప్పుడు ఈ హిందూ అనాలిసిస్ చూస్తున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే నేను ఇచ్చే ఫ్రీ సజెషన్ ఏంటంటే స్కిల్ అవ్వండి, స్కిల్ చేసుకోండి, సర్టిఫికేషన్స్ చేసుకోండి, మెయిన్లీ రిలేటెడ్ టు ఏఐ. సో ఏఐ రిలేటెడ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు నేర్చుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట. దాని యొక్క యూజ్ అనేది ఇప్పుడు మీకు తెలియదు, బట్ కమింగ్ 2-3 years లోపల ఏవైతే జాబ్స్ పోతున్నాయో నెక్స్ట్ జాబ్ రావాలంటే వాడికి ఏ రిలేటెడ్ స్కిల్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనలైజ్ గ్లోబల్ సౌత్ కొలాబరేషన్ ప్లాట్ఫామ్స్ ఫర్ ఈక్విటబుల్ ఏఐ గవర్నెన్స్. సో ఏఐ గవర్నెన్స్ అనేది కరెక్ట్గా అరవాలంటే గ్లోబల్ సౌత్ కొలాబరేషన్స్ అనేవి లింక్ చేయాలి. సో కన్క్లూజన్, The AI summit in New Delhi marks a critical shift in global AI discourse. ఇందుకు ముందు ఓన్లీ దేని ఫోకస్ చేశారు, బ్లిచ్ అండ్ ప్యారిస్ లోపల సేఫ్టీ. నౌ దేంతో చేసిపోతున్నారు, ఇంక్లూజివ్ ఇన్నోవేషన్ లెడ్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఏఐ గవర్నెన్స్. మనం న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ కూడా తీసుకున్నాం. నెక్స్ట్, while the summit strengthens India's global technology leadership, translating commitments into measurable outcomes will determine its long-term success. అంతే కదా, మీరు అందరూ కూడా బుక్స్ పట్టుకుని కూర్చుని పోయారు, ఏమైపోద్దాం మన ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్. సో ఇది బాగానే ఉంది, సో ఇదంతా బాగానే ఉంది. మీరు ఒక మంచి పొజిషన్, ఆహా మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారని మేము వాల్యూ ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ ట్రాన్స్లేషన్ కమిట్మెంట్స్ ఇంటూ మెజరబుల్ అవుట్కమ్స్ విల్ డిటర్మైన్ ద లాంగ్ టర్మ్ సక్సెస్. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఇప్పుడు హిందూ అనాలిసిస్ వెళ్తున్న ఎంతమందికి ఐఏఎస్ వస్తుంది, ఎంతమందికి ఐపీఎస్ వస్తుంది? సో ఒక్కరికైనా వస్తుందా? ఒక్కరికి వచ్చినా నేను హ్యాపీ, ఎందుకంటే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నా హిందూ అనాలిసిస్ విని వాళ్ళలో ఒక్క 10 మందికి వచ్చిన ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట. సో అట్లా జరగాలంటే మీకు ఏం కావాలి, లాంగ్ టర్మ్ సక్సెస్ తగ్గ డిటర్మినేషన్ కావాలి. సో నా యొక్క క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సర్వీస్? ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఫారెస్ట్ సర్వీస్, ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి, తెలుసుకుంటా. మీ పర్సనల్ వ్యూస్, మీరు ఏది ప్రిఫర్ చేస్తున్నారు, మీరు ఏ రోల్కి తగ్గట్టు రెడీగా ఉన్నారు అనుకుంటున్నారు అనేది నాకు తెలుస్తుంది అనమాట. సో దీని మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాం. Discuss the role of emerging technologies like AI in reshaping global governance structures. How does the New Delhi AI Impact Summit reflect India's evolving role in multi-technology diplomacy? Multilateral technology diplomacy లోపల ఇండియా యొక్క రోల్ ఎలా పెరుగుతుంది అనేది మీరు రాయాలన్నమాట. సో అన్ని పాయింట్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎథికల్ గవర్నెన్స్ ఉండాలి, ఇంక్లూజివ్ ఉండాలి, ఇన్నోవేషన్ డ్రివెన్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, అన్ని కూడా ఇండియా మాట్లాడింది కదా. అన్ని మాటలు మాట్లాడి గ్లోబల్ సౌత్కి, గ్లోబల్ నార్త్, డెవలప్డ్కి, డెవలపింగ్కి మధ్య ఇండియా బ్రిడ్జ్ లాగా ఎట్లా యాక్ట్ చేస్తుంది? ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలి, టెక్నాలజీ తెచ్చుకోవాలి, ఏ కామన్ టూల్స్, వాటిని ఏమంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ ఏ అన్ని జరగాలంటే ఇండియా ఒక రోల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి క్వశ్చన్ ఏదైతే ఉందో మెయిన్స్ ఆన్సర్ రాసుకోండి, వీలైతే కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆర్టికల్, వై హ్యాస్ ఈస్టర్న్ నాగాలాండ్ గాట్ అటానమీ? సో సండే లోపల ఎక్కువ ఉంటాయి అనమాట. నాకు చాలా ఇష్టం అవి, ఎందుకంటే మన కోసమే రాస్తారు అనమాట, ఎవరి కోసం రాయరు ఆర్టికల్స్, మనమైతే అట్లీస్ట్ చదువుకోవాలి. వాట్ డస్ ద ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ? దాన్ని ఏమంటున్నారు? FNTA. నేనైతే ప్రిలిమ్స్ వస్తుంది అనుకుంటున్నాను, వెయిట్ చేద్దాం. to 6 backward districts of the state. అక్కడ ఏం పెట్టారు? ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ. సో రండి చూద్దాం. హలో 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 ఓకే. In February, the center signed a tripartite agreement. ఇక్కడ పదం యూజ్ చేసాడు, ఏమన్నా? ట్రిపార్టైట్ అంటే ABC ముగ్గురు కూడా ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకుంటే దాన్ని ఏమంటాం? ట్రిపార్టైట్ అగ్రిమెంట్ విత్ నాగాలాండ్ గవర్నమెంట్. ఫస్ట్ నాగాలాండ్ యొక్క స్టేట్ గవర్నమెంట్, B అనేవాడు ఒక సెంట్రల్ గవర్నమెంట్, అండ్ ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్, C ఎవరు? ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్, ENPO అంటారు, టు క్రియేట్ ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ. వీళ్ళందరూ కలిపి ఏం తయారు చేశారు? ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ క్రియేట్ చేశారు అనమాట. సో వాట్ ఈస్ దిస్ FNTA? FNTA అంటే ఏంటో తెలుసుకుందాం. ద FNTA గ్రాంట్స్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫినాన్షియల్ అటానమీ. దీన్ని ఏమంటాం? డీసెంట్రలైజేషన్, డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అంటాం కదా. సో అట్లా ద ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ ఏదైతే ఉందో గ్రాంట్స్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫినాన్షియల్ అటానమీ టు 6 ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్. ఏంటంటే అవి కిఫీర్,
Longlang, Mon, Noklak, Shamantor and Song under a model of devolutionary అటానమీ. సో మెయిన్గా ఈస్టర్న్ నాగాలాండ్ లోపల 6 డిస్ట్రిక్ట్స్కి మనం ఏం క్రియేట్ చేసాం, ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ క్రియేట్ చేసాం. ఏం చెప్పాం, ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ. ఇది ఎన్ని డిస్ట్రిక్ట్స్ కలిసి ఉంటుంది, కిఫిర్, లోంగ్లెంగ్, మోన్, నోక్లక్, షామ్తూర్ అండ్ సువాంగ్ అనమాట. ఈ 6 డిస్ట్రిక్ట్స్ని కలిపేసి మనం ఏం చెప్పాం, ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ. ఇది ఎవరెవరు సైన్ చేసుకున్న అగ్రిమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్. So what does Frontier Nagaland Territorial Authority offer to 6 districts? So first ఆఫర్ చేయబోతుంది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మినీ సెక్రటేరియట్ హెడెడ్ బై సీనియర్ ఆఫీసర్స్. వీళ్ళకంటే ఒక సపరేట్ సెక్రటేరియట్. నెక్స్ట్ గ్రేటర్ అడ్మినిస్ట్రేటివ్ డీసెంట్రలైజేషన్. సో మెయిన్గా డీసెంట్రలైజేషన్ ఏదైతే ఉందో ఇది వీళ్ళకి ఎక్కువ పవర్స్ ఇచ్చాం అనమాట. మెయిన్గా అటానమీ ఇచ్చాం. థర్డ్, ఫినాన్షియల్ అటానమీ విత్ ప్రపోర్షనల్ ఫండ్ అలొకేషన్. సో వాళ్ళకి నచ్చిన ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి అన్ని చేసుకోవడానికి ఆయన ఏం చేసాం, ఫినాన్షియల్ అటానమీ ఇచ్చాం. ఫోర్త్, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఓవర్ సబ్జెక్ట్స్ లైక్ ల్యాండ్ యూస్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వాళ్ళకి మెయిన్గా లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా ఇచ్చాం. ల్యాండ్ యూజ్, అగ్రికల్చర్, డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మూడింటి లింక్ చేసుకుంది. నెక్స్ట్, నో ఆల్టరేషన్ ఆఫ్ ఆర్టికల్ 371A. సో ఆర్టికల్ 371 ఏదైతే ఉందో స్పెషల్ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట స్టేట్స్కి. అందులో 371 అని ఏ అనేది దేంతో డీల్ చేస్తుంది, నాగాలాండ్. దేర్ బై ప్రిజర్వింగ్ నాగా కస్టమరీ లా అండ్ ఐడెంటిటీ. సో దాని గురించి వాళ్ళ యొక్క లాస్, వాళ్ళ యొక్క కస్టమరీ లాస్ అండ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్ని ప్రిజర్వ్ చేయడానికి తీసుకొచ్చాం అనమాట. సో సిగ్నిఫికెన్స్, ఈ ఇనిషియేటివ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? సిగ్నిఫికెన్స్ ఫర్ గ్రాంటింగ్ అటానమీ టు ఈస్టర్న్ నాగాలాండ్. ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫెడరల్ గవర్నెన్స్. ఫెడరల్ అంటే గవర్నెన్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఎగ్జిస్ట్ ఎట్ మల్టిపుల్ లెవెల్స్. ఫెడరల్ గవర్నెన్స్ అంటే గవర్నమెంట్ ఎగ్జిస్ట్ ఎట్ మల్టిపుల్ లెవెల్స్. సో వాళ్ళకి ఒక పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్స్టర్నల్ సోర్స్ అథారిటీ. సో డెమాన్స్ట్రేట్స్ అసిమెట్రిక్ ఫెడరలిజం ఇన్ యాక్షన్. అసిమెట్రిక్ ఫెడరలిజం అంటే ఇక్కడ ఒక పదం యూజ్ చేశాడు. సో ఇక్కడ పదం యూజ్ చేసాడు ఏంటది, అసిమెట్రిక్ ఫెడరలిజం అన్నాడు. ఇక్కడ ఏం యూజ్ చేశాడు, ఫస్ట్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. బోత్ గెట్ అథారిటీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్ నోన్ యాజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇందులో రెండు ఉంటాయి ఫెడరలిజం లోపల. సిమెట్రిక్, సిమెట్రిక్ అంటే సెంటర్కి స్టేట్స్కి అన్ని స్టేట్స్కి ఈక్వల్ రిలేషన్షిప్స్, దాన్ని ఏమంటాం సిమెట్రిక్. అదే ఎసిమెట్రిక్ అంటే కొన్ని స్టేట్స్కి నీడ్ బట్టి ఎక్కువ పవర్స్ ఇస్తాం, కొన్ని స్టేట్స్కి నీడ్ తక్కువ ఉంటే తక్కువ పవర్స్ ఇస్తాం అనమాట. దాన్ని అసిమెట్రిక్ ఫెడరలిజం అంటారు. సో అందుకే డెమాన్స్ట్రేట్స్ అసిమెట్రిక్ ఫెడరలిజం ఇన్ యాక్షన్. నెక్స్ట్, ఆఫర్స్ ఎ మిడిల్ పాత్ బిట్వీన్ ఫుల్ స్టేట్హుడ్ అండ్ స్టేటస్ క్యో. సో మెయిన్గా కంప్లీట్ స్టేట్హుడ్ అడుగుతున్నారు ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్. ఇంకా వేరే వాళ్ళు ఏమో ఎవరైతే మేజర్ నాగాలాండ్ ఉందో స్టేటస్ క్యో అసలు ఏమి అవ్వద్దు, వాళ్ళకి ఏమి అవ్వద్దు అంటుంది. సో దీనికి మధ్య ఒక మిడిల్ పాత్ అనమాట. స్ట్రెంగ్థెన్స్ కోఆపరేటివ్ ఫెడరలిజం త్రూ నెగోషియేటెడ్ సెటిల్మెంట్స్. సో కోఆపరేటివ్ ఫెడరలిజం, సో ఆర్టికల్ 263 కూడా దీని గురించి మాట్లాడుతుంది. కోఆపరేటివ్ ఫెడరలిజం, సెంటర్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ ఆర్ సెంటర్ స్టేట్ కౌన్సిల్స్ అంటాం. సో అవి ఎస్టాబ్లిష్ చేయడానికి. దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి, అడ్రసెస్ లాంగ్ స్టాండింగ్ గ్రీవెన్సెస్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ అండ్ నెగ్లెక్ట్. సో మెయిన్గా ఏరియాస్ ఆఫ్ ఏం ఎక్కువ ఉందంటే అండర్ డెవలప్మెంట్, నెగ్లెక్ట్ ఎక్కువ ఉందంట. సో ఇప్పుడు వీళ్ళ పీపుల్ లీడర్స్ అవ్వబోతున్నారు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటారు. సో బ్రింగ్స్ అడ్మినిస్ట్రేషన్ క్లోజర్ టు రిమోట్ ట్రైబల్ రీజియన్స్. సో మెయిన్గా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ట్రైబల్ ఏరియాస్ లోపలికి వెళ్ళిపోయింది, ఎందుకంటే ఒక మినీ సెక్రటేరియట్ పెడదాం అనుకుంటున్నాం. రెడ్యూస్ అడ్మినిస్ట్రేటివ్ డామినెన్స్ ఆఫ్ వెస్టర్న్ నాగాలాండ్ డిస్ట్రిక్ట్స్. సో వెస్టర్న్ నాగాలాండ్ డిస్ట్రిక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఆర్ ఎగ్జిక్యూటివ్నెస్ ఏదైతే ఉంటుందో డామినెన్స్ దాన్ని ఆపుదాం అనుకుంటున్నాం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి, మెయిన్గా ఈస్టర్న్ ఇండియా లోపల, నార్త్ ఈస్ట్ ఇండియా లోపల ఎక్కువ ఇన్సర్జెంట్ మూవ్మెంట్స్ ఉంటే ఇప్పుడు పీస్ వస్తుంది అనమాట. సో ఈస్టర్న్ నాగాలాండ్ బార్డర్స్ మయన్మార్ అండ్ ఇట్స్ స్ట్రాటజికలీ సెన్సిటివ్. మయన్మార్ ఏదైతే ఉందో స్ట్రాటజికలీ వెరీ సెన్సిటివ్. సో యాక్ట్స్ యాజ్ అ పెసిఫైర్ ఇన్ రీజియన్ వల్నరబుల్ టు ఇన్సర్జెన్సీ. మెయిన్గా ఆ రీజియన్స్ వాళ్ళు ఎక్కువగా మనకి ఏం చూస్తుంటాం, మనం ఇన్సర్జెన్సీస్ చూస్తాం అనమాట. సో దానికి ఇప్పుడు తగ్గిస్తుంది. ప్రివెంట్స్ ఎలినేషన్ దట్ కుడ్ ఫీల్ సపరేటిస్ట్ టెండెన్సీస్. సో ఎవరికైతే వేరే ఇండియాని బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా పొలిటికల్ పవర్ ఏదైతే వస్తుందో దీనివల్ల వాళ్ళు మనతో పాటు ఉంటారు. సో సిగ్నిఫికెన్స్ ఫర్ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి,
అవాయిడ్స్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ నాగాలాండ్ త్రూ స్టేట్ బైఫర్కేషన్. సో మెయిన్గా ఏంటి, చాలా మంది ఏమడుగుతున్నారు, స్టేట్ బైఫర్కేషన్ అడుగుతున్నారు, అది ఆపేస్తుంది. డెమాన్స్ట్రేట్ సెంటర్స్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. సో మెయిన్గా గొడవలు సాల్వ్ చేయడానికి సెంటర్స్ యొక్క రోల్ చూపిస్తుంది. అండ్ రీఎన్ఫోర్సెస్ డెమోక్రటిక్ ఎంగేజ్మెంట్ ఓవర్ ఆర్మ్డ్ మొబిలైజేషన్. సో మెయిన్గా డెమోక్రటిక్ ఎంగేజ్మెంట్ గురించి మెయిన్ పడుతుంది ఓవర్ ఆర్మ్డ్ మొబిలైజేషన్. సో ఛాలెంజెస్ బిఫోర్ ఎఫ్ఎన్టీఏ మోడల్, దేనికైనా సరే ఛాలెంజెస్ ఉంటాయి కదా. ఏంటి, ఫస్ట్ ఛాలెంజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, ఎందుకంటే వాళ్ళకి అటానమీ కావాలి, ఫినాన్షియల్లీ డబ్బులు ప్రొవైడ్ చేయాలి. సో ఎఫెక్టివ్ ల్యాండ్ అలొకేషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ క్లారిటీ నీడెడ్. నెక్స్ట్ ఏంటి, రిస్క్ ఆఫ్ బ్యూరోక్రటిక్ ఓవర్లాప్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ. సో ఇప్పుడు ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్ పెడతామో వాళ్ళ సెంటర్ యొక్క ఏజెంట్స్ అనమాట, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఇబ్బందులు రావచ్చు. ఎన్ష్యూరింగ్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్, మెయిన్గా ఇందాక చూసాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా చూసాం, ఇండియాలో ఏం లేదు, కెపాసిటీ బిల్డింగ్ లేదు. సెకండ్, పొలిటికల్ ఛాలెంజెస్. సో పొలిటికల్ ఛాలెంజెస్ ఏంటి, సో ఇప్పుడు ఒకరికి ఇచ్చారనుకోండి వీళ్ళు కూడా అడుగుతారు అనమాట, అదే చెప్తాను సార్. పాసిబుల్ రీజన్మెంట్ ఫ్రమ్ అదర్ రీజన్స్ విత్ నాగాలాండ్. సో నాగాలాండ్లో అదర్ రీజన్స్ కూడా ఇప్పుడు అడుగుతారు. నెక్స్ట్, రిస్క్ ఆఫ్ సిమిలర్ డిమాండ్స్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆర్ కమ్యూనిటీస్. వాళ్ళు కూడా ఈ ఈస్టర్న్ నాగాలాండ్కి ఏదైతే మీరు ఇచ్చారో ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ, అలాంటి పవర్స్ మాకేమని అంటారు. సో మేనేజింగ్ ఇంటర్ ట్రైబల్ డైనమిక్స్ కేర్ఫుల్లీ, అది కూడా ప్రాబ్లమే, ఎందుకంటే ట్రైబ్స్ కొట్టుకుంటూ ఉంటారు అనమాట. సో సెక్యూరిటీ అండ్ బార్డర్ ఛాలెంజెస్ ఏంటి, సో దీనికి అటానమీ ఇచ్చాం కాబట్టి పక్కన ప్రాక్సిమిటీ టు మయన్మార్ అండ్ ప్రెజర్ ఆఫ్ ఇన్సర్జెంట్ గ్రూప్స్. మెయిన్గా ఇన్సర్జెంట్ గ్రూప్స్కి వీళ్ళు సేఫ్ హెవెన్స్ లాగా యాక్ట్ చేసి వాళ్ళకి వీళ్ళు ఉసుగలిపే ఛాన్స్ అవ్వడం. క్రాస్ బార్డర్ ఎథనిక్ లింకేజెస్ కాంప్లికేట్ గవర్నెన్స్, మెయిన్గా క్రాస్ బార్డర్ లింకేజ్ అనేది ప్రాబ్లమ్. సో ప్రెసిడెంట్ ఛాలెంజ్ అంటే ద మోడల్ మే ఎంకరేజ్ సిమిలర్ డిమాండ్స్ ఇన్ మణిపూర్. సో కూకీస్ కమ్యూనిటీలో కూకీస్ కూడా అదే అడుగుతున్నారు, మాకు సపరేట్గా కావాలన్నారు కూకీస్ జోస్. సో అది కూడా అవ్వచ్చు. నెక్స్ట్, హౌవెవర్ డిఫరెన్సెస్ ఇన్ కాంటెక్స్ట్, మెయిన్గా ఏంటి, యాక్టివ్ కాన్ఫ్లిక్ట్ ఎథనిక్ టెన్షన్స్ లిమిట్ డైరెక్ట్ ఇంప్లికేషన్స్. సో మెయిన్గా యాక్టివ్ కాన్ఫ్లిక్ట్ అనేది ప్రెసెంట్ లేదు. సో దీనికి వే ఫార్వర్డ్ ఏంటి, ప్రాబ్లమ్స్లోనే మనకి సగం వే ఫార్వర్డ్ ఉంటుంది. ఎన్ష్యూర్ ట్రాన్స్పరెంట్ ఫినాన్షియల్ డెవల్యూషన్ అండ్ మానిటరింగ్. సో మెయిన్గా డబ్బులు ఏవైతే ఉంటాయో ఫినాన్షియల్ డెవల్యూషన్ అనేది కరెక్ట్గా జరగాలి. స్ట్రెంగ్త్ అండ్ గ్రాస్ రూట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ట్రైబల్ కౌన్సిల్స్, మెయిన్గా ఏవైతే పంచాయత్స్ ఇవన్నీ ఉన్నాయో వాటిని బాగా డెవలప్ చేయాలి. ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ విత్ సెక్యూరిటీ మెజర్స్, మెయిన్గా డెవలప్మెంట్ దేంతో లింక్ చేయాలి, సెక్యూరిటీ మెజర్స్. అండ్ నెక్స్ట్, ప్రమోట్ ఇన్క్లూజివ్ డైలాగ్ టు ప్రివెంట్ ఫర్దర్ ఫ్రాగ్మెంటేషన్ డిమాండ్స్. సో మెయిన్గా ఇన్క్లూజివ్ డైలాగ్ని ప్రమోట్ చేయాలి. సో కన్క్లూజన్, Eastern Nagaland autonomy through FNTA represents a calibrated approach to managing regional aspirations with India's federal framework. సో వీళ్ళు బయటికి వెళ్ళిపోతారంటే పంపించారు, ఇండియాలో ఒక సపరేట్ స్టేట్ పెట్టిన అవ్వట్లేదు. సో అందుకోసం వీళ్ళు ఏం చేసుకున్నారు, ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ క్రియేట్ చేసుకున్నారు. సో ఇట్ బ్యాలెన్సెస్ డెవలప్మెంట్, ఐడెంటిటీ ప్రిజర్వేషన్ అండ్ నేషనల్ సెక్యూరిటీ, షోకేజింగ్ కాన్స్టిట్యూషనల్ ఫ్లెక్సిబిలిటీ వితౌట్ రీడ్రాయింగ్ స్టేట్ బౌండరీస్ మళ్ళీ రాయకుండా, మళ్ళీ రీడ్రా చేయకుండా ఇది చాలా అంటే చాలా హెల్ప్ చేయబోతుంది అనమాట. ఇక్కడ ఎవరు ఒక రోల్ తీసుకోబోతున్నారు అంటే, సో మెయిన్స్ క్వశ్చన్, ద క్రియేషన్ ఆఫ్ ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ reflects India's model of asymmetric federalism. So discuss its significance and challenges in the context of regional autonomy demands and internal security. So internal security perspective నుంచి regional autonomy perspective నుంచి అన్ని క్వశ్చన్స్ రాయొచ్చు. సో ఈజీగా రాయొచ్చు ఛాన్స్, ఎందుకంటే ఇంటర్నల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ ఇప్పుడు అక్కడ ఉండే ఇన్సర్జెంట్స్ గ్రూప్స్ ని కర్బ్ చేయడానికి కానీ, డ్రగ్ ట్రాఫికింగ్, ఎందుకంటే పక్కనే ఉంది గోల్డెన్ ట్రయాంగిల్ ఉందన్నమాట, అక్కడి నుంచి డ్రగ్స్ రాకుండా అన్నింటిలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. Next and last article for today in the main section, Parliament's historic law and extended weight for women. మెయిన్గా ఉమెన్కి ఏదైతే 1/3 రిజర్వేషన్ ఇచ్చామో దాని గురించి అనమాట. సో వెరీ గుడ్ ఆర్టికల్స్, ఎలాంటి ఆర్టికల్స్ వచ్చినా అసలు మిస్ చేసుకోకూడదు. సో పార్లమెంట్ పాస్డ్ ద ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ 2023, సో విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ యూ గైస్ హ్యావ్ టు రైట్ 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో దీని ద్వారా రిజర్వేషన్ ఎందుకు ఇచ్చాం, 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ లోక్ సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో నో రాజ్యసభ కాదు, నో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఎమ్మెల్సీ లోపల, రాజ్యసభ లోపల ఇది లేదు, ఓన్లీ డైరెక్ట్లీ ఎలక్టెడ్ హౌసెస్ లోపల ఇది ఉందన్నమాట. సో ద యాక్ట్ లింక్స్ ఇట్స్ ద సూపరింటెండెంట్ డీలిమిటేషన్ ఎక్సైజ్. సో మెయిన్గా ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది, ఆఫ్టర్ సెన్సస్ 2026. సో సెన్సస్ 2026 ఏదైతే సెన్సస్ ఉందో, ఈ సెన్సస్ వచ్చాక వీళ్ళు డిసైడ్ అవుతారు ఎవరెవరికి ఏ పవర్స్ ఇవ్వాలన్నమాట.
While the legislative marks a major step towards enhancing women's philosophy participation, political participation is the authorization depends on completion of constitutional procedures. Mainly constitutional procedures లింక్ చేసుకోవాలి. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, the idea of women reservation in legislatures date back to 1990s. సో 1990s నుంచి కూడా అడుగుతున్నారు, ఎందుకంటే లీస్ట్ పాపులేషన్, లీస్ట్ ఉమెన్ లెజిస్లేటివ్ పార్టిసిపేషన్ అనేది 7th లోక్సభ. ద ఫస్ట్ ఉమెన్ రిప్రజెంటేటివ్ బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1996. సో మెయిన్గా ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1996. అది లాస్ట్ ఎప్పుడు పాస్ అయింది? 2023లో 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇట్ వాస్ పాస్డ్ బై రాజ్యసభ ఇన్ 2000 బట్ ల్యాప్స్. సో మెయిన్గా మళ్ళీ దాన్ని 2010లో పెట్టారు, మళ్ళీ అది ఏమైంది? ల్యాప్స్ అయింది. The 2023 Act represents the culmination of decades of the debates and political consent building. మెయిన్గా దీని గురించి అనమాట, ఇయర్ లాంగ్ డిబేట్ కోసం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది యాక్ట్ ఏంటి? strengthen democratic representation. Mainly democratic representation. Women constitute nearly half of India's population but remain underrepresented in legislature. So the act aims to correct this imbalance. మీ అందరికీ చెప్పను, present $4.2 trillion ఎకానమీ ఉంది. సో దీన్ని ఎంతకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం? 30 trillion. బాగానే ఉంది, టార్గెట్ అంబిషియస్గా ఉంది, అన్నీ ఉన్నది. సో బట్ ఇందు లోపల రోల్ ఎవరైతే ఉంటారో ఉమెన్ యొక్క రోల్ ఎక్కువ, ఎందుకంటే 50% ఉమెన్ పాపులేషన్. మీ అందరికీ కూడా అదే చెప్తున్నాను, ఎవరైతే ఉమెన్ ఉన్నారో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, మెయిన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్షన్స్. సో కాన్స్టిట్యూషనల్ కమిట్మెంట్ టు జెండర్ జస్టిస్. సో ద ఆర్టికల్ విల్ aligns with the vision of constitutional visions of equality and builds upon Article 15 subclause 3. So Article 15 subclause 3 ఏం చేస్తుంది? స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇస్తుంది, అవునా కదా? సో స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇస్తుంది. సో పొటెన్షియల్ పాలిటీ ఇంపాక్ట్ ఏంటి? గ్రేటర్ ఉమెన్స్ పార్టిసిపేషన్ క్యాన్ ఇంప్రూవ్. సో నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశాను, మన ఎథిక్స్ లెవెల్ కూడా చదువుతుంటాం, ఎక్కడైతే ఉమెన్స్ ఆఫీసర్ ఉంటారో అక్కడ పిల్లలకి ఉమెన్కి బాగా జరుగుతుంది అనమాట. సో ఇంప్రూవ్స్ ఫోకస్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి? ఇంప్రూవ్ ఫోకస్ ఆన్ సోషల్ సెక్టర్ సర్వీసెస్. మెయిన్గా సోషల్ సెక్టర్ సర్వీసెస్ లోపల పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఎన్హాన్స్ ఇంక్లూజివ్ గవర్నెన్స్. ఇంక్లూజివ్ గవర్నెన్స్ పెరుగుతుంది అండ్ ఎంకరేజ్ గ్రాస్ రూట్ పొలిటికల్ పార్టిసిపేషన్. మెయిన్గా పొలిటికల్ పార్టిసిపేషన్ ఏదైతుందో గ్రాస్ రూట్ లోపల దాన్ని ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంది. ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ ఏంటి? సో రిజర్వేషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఫర్ ఉమెన్ ఇన్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో మా అందరికీ తెలిసే 243 అండ్ 243T ఏంటి? 243D అండ్ 243T ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఏంటి? ఉమెన్ రిజర్వేషన్ పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మున్సిపాలిటీస్. ఎక్స్టెండింగ్ ఇట్ టు హయ్యర్ లెజిస్లేషన్ ఎన్ష్యూర్స్ వెర్టికల్ కన్సిస్టెన్సీ. సో ఛాలెంజెస్ ఇంప్లిమెంటేషన్ ఏంటి? లింకేజ్ విత్ సెన్సస్ అండ్ డిలిమిటేషన్. సో ద మెయిన్ కన్సర్న్ ఏంటి? ఇప్పుడు మనకి సెన్సస్ జరుగుతుంది, ఈ సెన్సస్ రిజల్ట్ 2028లో ఇవ్వచ్చు, అప్పుడు డీలిమిటేషన్ కమిషన్ పెట్టాలి. డీలిమిటేషన్ కమిషన్ మినిమం 8 years, అంటే 2036 వరకు మీకు జాబ్ రాదు. జాబ్ అంటే ఉమెన్కి ఇవంతా రిజర్వేషన్ ఉండదు. సో కండక్ట్ ఆఫ్ నేషనల్ సెన్సస్, డీలిమిటేషన్ బేస్డ్ ఆన్ అన్పాపులేటెడ్ అప్డేటెడ్ పొల్యూషన్ డేటా, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ డీలిమిటేషన్ కాంప్లెక్సిటీ ఏంటి? ద డీలిమిటేషన్ కమిషన్ మస్ట్ redrive parliamentary and assembly constitution, ensure population balance and protect SC/ST reservations. సో మెయిన్గా ఈ మూడు చూసుకున్నాం డీలిమిటేషన్కి. దీనివల్ల ఇది ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే చెప్తున్నాడు మెయింటైన్ అడ్మినిస్ట్రేటివ్ కోహరెన్స్. సో గివెన్ ద స్కేల్ దిస్ ఎక్సర్సైజ్ మే టేక్ సెవరల్ ఇయర్స్. ఆబ్వియస్లీ జరిగేలాగా ఉంది. సో నెక్స్ట్ రొటేషన్ ఆఫ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్. The act provides for rotation of reserved seats after each delimitation cycle. మీ అందరికీ తెలిసిందే కదా, ఈ ఇయర్ విజయనగరం ఎస్టీ సీట్ కింద పెట్టారని నెక్స్ట్ ఇయర్ ఉండదు అనమాట. సో క్లియర్ ఆపరేషనల్ గైడ్ లైన్ విల్ బి నెసరీ టు ఎన్ష్యూర్ సౌత్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ రిప్రజెంటేషన్ డిజైన్ qualifications or questions. The act includes SC/ST sub-reservation but does not provide separate OBC sub-reservation. సో మెయిన్గా ఏదైతే ఈ రిజర్వేషన్ 106 ఉందో OBC sub-reservation సపరేట్గా ఇవ్వదు. సో బ్రాడర్ పొలిటికల్ డిస్కషన్స్ మే కంటిన్యూ ఆన్ దిస్ ఆస్పెక్ట్. సో వే ఫార్వర్డ్ ఏంటి? టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ సెన్సస్ అండ్ డీలిమిటేషన్. ఎందుకంటే వాళ్ళ యొక్క రిజర్వేషన్ ఫోర్స్ లోపలికి రావాలంటే వీళ్ళ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్. Enhanced completion of census and
delimitation. So efficient execution of constitutional process will facilitate implementation. Next ఏంటి operational clarity. Clear guidelines on rotation and seat location will enhance transparency. దీనివల్ల ఏం పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుద్ది. అండ్ ఇంక్లూజివ్ కన్సల్టేషన్, encourage with political parties, constitutional experts and women groups can strengthen implementation. మెయిన్ గా కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ పొలిటికల్ పార్టీస్ అన్ని తీసుకొని ఇష్యూని ఇంకా ముందుకు తీసుకుని రావాలి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ ప్రిపేర్నెస్ ఏంటి, కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ ట్రైనింగ్ అండ్ పొలిటికల్ మెంటరింగ్ కెన్ బి మ్యాక్సిమైజ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇంక్రీజ్ రిప్రజెంటేషన్. సో మెయిన్ గా ఉమెన్ కి రిజర్వేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంకా బ్యాలెన్స్ గా పనిచేయాలంటే వాళ్ళకి ఏం చేయాలి, మనం ఇంకా వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. సో కంక్లూజన్, the Women Reservation Act 2023 is a landmark reform in India's democratic journey. So while its implementation is linked to constitutional procedures such as census and delimitation, the Act establishes firm legal framework for enhanced women's representation. So with coordinated administrative efforts and political cooperation, the legislation has the potential to significantly strengthen India's inclusive governance in coming years. So main ga ye problem solve అవ్వాలన్నా సరే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పొలిటికల్ విల్. సో పొలిటికల్ విల్ లేకపోతే ఏమీ జరగదు. ఇట్ హ్యాస్ టు బి పొలిటికల్ విల్. సో ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఎంత అందంగా ఉన్న ఒక అబ్బాయికి పడాలంటే మీ లోపల ఏమి ఉండాలి, విల్ ఉండాలన్నమాట. సో మీరు అనుకుంటేనే జరుగుతుంది, లేకపోతే లేదు. So UPSC mains question. The Women's Reservation Act 2023 marks a significant step towards gender inclusive democracy, but its implementation is contingent upon constitutional process in census and delimitation. So దీని గురించి వందల వేల సార్లు చెప్పాను. So discuss the constitutional basis, significance and implementation challenge of the act. మెయిన్ గా కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి, 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తో తీసుకొచ్చాం. దీనికి 15 sub-clause 3లో ఉమెన్ కి, చిల్డ్రన్ కి డైరెక్ట్ రిజర్వేషన్ ఇవ్వమంటుంది. సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనివల్ల ఉమెన్ పార్టిసిపేషన్ పెరుగుతుంది. ఉమెన్ పార్టిసిపేషన్ పెరగడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, సో మెయిన్ బెనిఫిట్ ఏంటి, స్ట్రెంగ్త్ అండ్ డెమోక్రటిక్ రిప్రజెంటేషన్. ఉమెన్ అనే వాళ్ళు హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఉన్నారు. నెక్స్ట్ పొటెన్షియల్ పాలసీ ఇంపాక్ట్ ఏంటి, ఫోకస్ ఆన్ సోషల్ సెక్టర్. ఇవన్నీ రాయాలన్నమాట. ఉమెన్స్ పార్టిసిపేషన్ పెడితే సోషల్ సెక్టర్ ఇష్యూస్ పెరుగుతాయి, ఇంక్లూజివ్ గవర్నెన్స్ ఉంటుంది, గ్రాస్ రూట్ పొలిటికల్ పార్టిసిపేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇవన్నీ రాస్తూ క్వశ్చన్ లోపల. అండ్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్, ప్రజెంట్ ఛాలెంజెస్ ఏంటి, సెన్సస్ అండ్ డీలిమిటేషన్, ఈ రెండు కూడా మెయిన్ ఛాలెంజెస్. నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్, ఇవన్నీ కూడా మెయిన్ ఛాలెంజెస్. సో వీటిలో అన్నిటిని మెన్షన్ చేస్తూ మన ఆన్సర్ రాసినప్పుడు మన ఆన్సర్ అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది అనమాట. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ అందరికీ నా యొక్క కంప్లీట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు రైట్ ఆన్సర్స్. సో మీరు ఎప్పుడైతే ఆన్సర్స్ రాస్తారో అప్పుడే మనం ఇంకా డెవలప్ అవుతాం అనమాట. సో దిస్ సమ్స్ అప్ అవర్ మెయిన్స్ ఆర్టికల్స్. లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ నేను ఎంత ఎక్కువ ఇంపాక్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఆన్సర్ రైటింగ్ బాగోకపోతే ఎప్పటికీ ర్యాంక్ రాదు. సో మీరు ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా బాగా చేయాలంటే ఆల్వేస్ 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 రిమెంబర్ ఆన్సర్ రైటింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఆన్సర్ రైటింగ్ రాకపోతే యూపీఎస్సీలో ర్యాంక్ రావడం కష్టం. ఇంకా ఎక్కడైనా ర్యాంక్ రావచ్చు కానీ యూపీఎస్సీలో ర్యాంక్ రావడం కష్టం. సో 3 మెయిన్స్ ఆర్టికల్స్ని కూడా మీ గురించి నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు మీరు వీటిని నోట్స్ చేసుకుని మంచిగా ఆన్సర్స్ రాసుకోండి అనమాట. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ డైవ్ ఇంటూ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఓకే, లెట్స్ డైవ్ ఇంటూ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. సో ప్రిలిమ్స్ ఆర్టికల్స్లో ఫస్ట్ది ఏంటి, ఇండియా స్టడీయింగ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ యుఎస్ టారిఫ్ మూవ్స్. సో యుఎస్ టారిఫ్ మూవ్స్ యొక్క ఇంప్లికేషన్ అనేది ఇండియా చదువుతుందంట. చూద్దామండి. రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే, ద యుఎస్ సుప్రీం కోర్ట్ స్ట్రక్ డౌన్ ఫార్మర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ రెసిప్రోకల్ టారిఫ్స్. సో ఏదైతే మన రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ట్రంప్ అన్ని కంట్రీస్ మీద వేసుకెళ్తున్నాడు, ఇండియా మీద కూడా 25% వేసారు. దాన్ని సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇంపోజ్డ్ అండర్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. ఇది అడగొచ్చు, which country has drafted this act? International Emergency Economic Powers Act అనేది US. Holding the president exceed his authority. ప్రెసిడెంట్ నార్మల్గా లా చేసే అథారిటీ యూఎస్, అప్పుడు మెయిన్గా ఫినాన్షియల్లీ ట్యాక్సెస్ చేసే అథారిటీ లెజిస్లేచర్ దగ్గర ఉంది. ఎగ్జిక్యూటివ్ పని టు ఇంప్లిమెంట్ లాస్, బట్ ఎగ్జిక్యూటివ్ కూడా ట్యాక్సెస్ ఇష్టం వచ్చినట్టు పెంచవచ్చు. దేని ప్రకారం, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. However, other tariffs remain in place under alternative legal provisions. So నార్మల్గా ఎట్లా ఉంటాయి, సెక్షన్ 122 ఆఫ్ ట్రేడ్స్ యాక్ట్, సెక్షన్ 232 ఆఫ్ ట్రేడ్ ఎగ్జంప్షన్స్ యాక్ట్ 1962, ఇవన్నీ నార్మల్గా ఉంటాయి అన్నమాట.
సో ఫాలోయింగ్ ద రూలింగ్ ట్రంప్ అనౌన్స్ 10% ఎఫెక్టివ్ ఇమీడియట్లీ రీప్లేసింగ్ ద ఎర్లియర్ 10% బేస్ లైన్ టారిఫ్. నార్మల్గా బేస్ లైన్ టారిఫ్ ఉండేది, అదని అంత పెంచాడు 15%. ఇండియా ఈ స్టడింగ్ ద ఇంప్లికేషన్స్ ఫర్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంటర్మ్ అగ్రిమెంట్స్ విత్ యుఎస్. సో ఇండియా అనేది దాని యొక్క అగ్రిమెంట్ మళ్ళీ చదువుతుంది. ఏంటి మనకి ఏమేమి అవ్వబోతున్నాయి, ఈ టారిఫ్ వల్ల మన మీద ఇంపాక్ట్ ఏంటి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ యుఎస్ టారిఫ్ మూవ్స్ ఫర్ ఇండియా. సో సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా యుఎస్ ట్రేడ్ రిలేషన్స్ ఏంటి, క్రియేట్స్ అన్సర్టనిటీ ఓవర్ ఇండియాస్ ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్. సో మొన్నే మనం ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం కదా, 50% ఉన్న టారిఫ్స్ ఎంత తగ్గించాం, 18%. దాని మీద ఇప్పుడు కన్సర్న్స్ మే రిక్వైర్ రీనెగోషియేషన్ ఆఫ్ టారిఫ్ కన్సెషన్. సో మళ్ళీ టారిఫ్ కన్సెషన్స్ కోసం రీనెగోషియేట్ చేయాలి. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఏమైపోతాయి, లెస్ కాంపిటేటివ్ అవుతాయి. చదువు చెప్తున్నాడు. సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్, స్టీల్ అండ్ అల్యూమినియం ఎక్స్పోర్ట్ ఫేస్ హైయర్ డ్యూటీస్. ముందు 10 రూపాయలకి 2 రూపీస్ డ్యూటీ యాడ్ అయితే ఇప్పుడు 10 రూపీస్కి 5 రూపీస్ డ్యూటీ యాడ్ అవుద్ది. సో దీనివల్ల మన గూడ్స్ కాంపిటేటివ్నెస్ తగ్గిపోతాయి అనమాట. రెడ్యూస్ ప్రైస్ కాంపిటేటివ్నెస్ ఇన్ ద యూఎస్ మార్కెట్స్. నన్ను గుర్తుపెట్టుకోండి, ఇయర్ ప్రిలిమ్స్ లోపల ఎక్స్పోర్ట్స్కి ప్రైస్కి లింక్ అడుగుతాడు పక్కాగా, ఎందుకంటే యూఎస్ టారిఫ్స్. సిగ్నిఫికెన్స్ ఫర్ ఎంఎస్ఎంఈస్ ఏంటి, ఎంఎస్ఎంఈస్ బాగా లాస్ ఫెయిల్ అవుతారు. రిమూవల్ ఆఫ్ డి మినిమస్ ఎగ్జామ్షన్ ఎఫెక్ట్స్ స్మాల్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఈ కామర్స్ ప్లేయర్స్. సో పెద్ద పెద్ద ప్లేయర్స్ బల్క్లో పోతారు, బట్ ఈ కామర్స్ ఇంకా స్మాల్ ఎక్స్పోర్టర్స్ ఉంటే వాళ్ళు దెబ్బతింటారు. సో సిగ్నిఫికెన్స్ ఫర్ గ్లోబల్ ట్రేడ్, గ్లోబల్ ట్రేడ్కి ఏంటిది, సిగ్నల్స్ రైజింగ్ ప్రొటెక్షనిజం. దీన్ని ఏమంటాం, ముందు మల్టీలాటరలిజం నుంచి అక్కడికి వచ్చాం మనం, ప్రొటెక్షనిజం. వీకెన్స్ ప్రెడిక్టబిలిటీ ఇన్ మల్టీలాటరల్ ట్రేడ్ సిస్టమ్. రేపు ఏం జరుగుతుందో తెలియదు, ప్రెడిక్టబిలిటీ పోద్ది. అప్పుడు ఏమవుతుంది, జనాలు కొన్న మానేస్తారు, ట్రేడ్ చేయడం మానేస్తారు. వాట్ ఈస్ రెసిప్రోకల్ టారిఫ్స్, టారిఫ్స్ ఇంపోజ్డ్ ఇన్ రెస్పాన్స్ టు అనదర్ కంట్రీస్ టారిఫ్స్. సో ఇప్పుడు నేను పెంచానని మీరు పెంచిన దాన్ని ఏమంటారు, రెసిప్రోకల్ టారిఫ్. ఆఫెన్ యూజ్డ్ యాజ్ ఎ ప్రొటెక్షనిస్ట్ రూల్ ఇన్ ట్రేడ్ డిస్ప్యూట్స్. నార్మల్గా వీటిని ఏమంటాం, ప్రొటెక్షనిస్ట్ రూల్స్ అంటాం. సో సెక్షన్ 122 ఆఫ్ యూఎస్ ట్రేడ్స్ యాక్ట్ allows temporary imports అజంతా up to 15% for balance of payment issues. సో నార్మల్గా ఎవరితోనైనా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ మీద 15% వరకు టారిఫ్ పెంచవచ్చు అంట. వ్యాలిడ్ ఫర్ లిమిటెడ్ డ్యూరేషన్, ఇది నార్మల్గా 150 డేసే ఉంటుంది. సో డి మినిమస్ రూల్ ఏంటి, ఇది WTO ప్రకారం ప్రతి కంట్రీకి సేమ్ రేట్ ఇవ్వాలి ట్యాక్స్. allows duty free imports below a specified value threshold 800 per person per day earlier. Importance for e-commerce and small value exporters. ఎవరైతే మినిమం థ్రెషోల్డ్ కన్నా తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు తక్కువ రేటుకి అమ్మొచ్చు, అంటే వాళ్ళకి డ్యూటీ లేకుండా గూడ్స్ వస్తాయి అనమాట. సో ట్రేడ్ ప్రొటెక్షనిజం అంటే ఏంటి, పాలసీ ఆఫ్ రిస్ట్రిక్టింగ్ ఇంపోర్ట్స్ త్రూ టారిఫ్స్, క్వార్టర్స్. ఇవన్నిటిని ఏమన్నా ప్రొటెక్షనిజం, వాళ్ళ యొక్క సెక్టర్స్ని కాపాడుకుంటున్నారు. టారిఫ్ వర్సెస్ క్వాటా అంటే ఏంటి, టారిఫ్ అంటే ట్యాక్స్ ఆర్ ఇంపోర్ట్స్, మన కస్టమ్ డ్యూటీ బేసికల్ అదేంటి టారిఫ్. క్వాటా అంటే క్వాంటిటేటివ్ లిమిట్స్ ఆర్ ఇంపోర్ట్స్. సో ఇప్పుడు నేను 100 చైర్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను యూఎస్కి, నువ్వు 100 చైర్స్ చేయగలవు, లేదా 10 చైర్స్ చేయగలవు, లేదా 500 చైర్స్ చేయగలవు, వాటిని ఏమంటాం క్వాటా. సో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఏంటిది, WTO. ఈక్వల్ ట్రేడ్ ట్రీట్మెంట్ ఆల్ WTO మెంబర్స్. ఈ MFN స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్. WTO దీని మీద బాగా ఎంఫసిస్ చేస్తుంది అనమాట, అందరు ట్రేడ్ పార్ట్నర్స్కి ఈక్వల్ ప్రొటెక్షన్ ఇవ్వాలని. ఎక్సెప్షన్ ఏంటి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ప్రొవిజన్స్. FTA ఉన్నప్పుడు 0 టారిఫ్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. అదే ఒకవేళ ఆ కంట్రీకి నీ కంట్రీకి వార్ అవుతున్నా ఏదైనా అవుతున్నా అప్పుడు పెంచుకోవచ్చు, అప్పుడు MFN అనేది అప్లై అవుతుంది అనమాట. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజర్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. సో ఇక్కడ నాన్ టారిఫ్ బ్యారియర్స్కి ఇంపార్టెంట్. టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటి, కస్టమ్స్ డ్యూటీ. సో నువ్వు డైరెక్ట్గా ట్యాక్స్ వేస్తున్నావు, సో వాటిని ఏమంటారు, టారిఫ్ బ్యారియర్స్. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే నువ్వు ఏం చెప్పట్లేదు, నువ్వు గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసుకో బట్ క్వాలిటీ కావాలంటున్నావు, ఏమడుగుతున్నావు, క్వాలిటీ అడుగుతున్నావు, వాటిని ఏమంటారు, నాన్ టారిఫ్ బ్యారియర్స్. సో డెవలప్డ్ కంట్రీస్ క్వాలిటీ అడిగేసి మన గూడ్స్ని పంపించడం అనమాట. సో ఇంపోర్ట్ కోటా ఇది ఒక టారిఫ్ బ్యారియర్. శానిటరీ అండ్ ఫైటోసానిటరీ స్టాండర్డ్స్ అంటే ఏంటి, శానిటరీ స్టాండర్డ్స్ అడుగుతున్నారు. సో అంటే ఏంటి, ఒక క్వాలిటేటివ్ నాన్ టారిఫ్ బ్యారియర్. కస్టమ్స్ డ్యూటీ, ఇదేంటి, కస్టమ్స్ డ్యూటీ డైరెక్ట్గా ట్యాక్స్ వేసేది, ఇది ఒక టారిఫ్ బ్యారియర్. టెక్నికల్ స్టాండర్డ్స్ అండ్ సర్టిఫికేషన్ రిక్వైర్మెంట్స్. సో నీ అదే క్వాలిటీ అడిగాడు అనుకోండి, అదేమంటాం మనం, నాన్ టారిఫ్ బ్యారియర్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. సో ఇంపోర్ట్ కోటాస్ కూడా ఇతను ఎట్లా చూస్తున్నాడు, నాన్ టారిఫ్ డైరెక్ట్గా తీసుకుంటున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1, 2 and 4. సో నార్మల్గా ఈ క్వశ్చన్లో నేనేమనుకున్నా 2, 4 ఆన్సర్ అనుకున్నా, 2, 4 ఆన్సర్ లేదు. మీరు నార్మల్గా చూడండి, ఈ క్వశ్చన్ చూసినప్పుడు నా దృష్టిలో ఇంపోర్ట్ కోటాస్ అనేది ఒక టారిఫ్ బ్యారియర్ అనుకున్నా, అదొక నాన్ టారిఫ్ బ్యారియర్ కింద ఈ క్వశ్చన్ లోపల తీసుకున్నారు. నాకు తెలిసిన స్టేట్మెంట్ ఏంటి, థర్డ్ స్టేట్మెంట్ ఉండకూడదు. థర్డ్ స్టేట్మెంట్ తీసిస్తే నాకు ఆన్సర్ ఏం మిగిలింది, 1, 2 and 4. సో ఇట్లా మనం క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఇంకా యాక్యురసీకి వెళ్దాం అనమాట. ప్రతి స్టేట్మెంట్ మనకు తెలియకపోవచ్చు. సో ఇంపోర్ట్ కోటాస్ అనేవి నాన్ టారిఫ్ బ్యారియర్ అంటే ఒక్కసారి గూగుల్లో చూద్దాం.
ఇంపోర్ట్ quota, tariff or non-tariff. సో ఇంపోర్ట్ కోటా అని కూడా నాన్ టారిఫ్ బ్యారియర్ అంటారంట. చూసుకోండి, టారిఫ్ అంటే ఓన్లీ కస్టమ్స్ డ్యూటీ అండ్ ఇంపోర్ట్ కోటా ఈజ్ అ నాన్ టారిఫ్ బ్యారియర్. సో ఇది ఒక్కటి చూసుకోండి, ఎందుకంటే నేను ఇప్పటివరకు ఇంపోర్ట్ కోటా టారిఫ్ బ్యారియర్ అనుకున్నాను. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1, 3, 1, 2 and 4. నెక్స్ట్, indigenous tetanus and adult diphtheria vaccine launched. Nadda called its momentous. సో indigenous tetanus and adult diphtheria vaccine అనేది లాంచ్ చేసినప్పుడు నడ్డా ఏం చెప్పి కాల్స్ ఇట్ momentous. సో ఇప్పటి వరకు ఇండిజినస్ వ్యాక్సిన్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో యూనియన్ హెల్త్ మినిస్టర్ ఎవరు? జేపీ నడ్డా లాంచ్డ్ ఇండిజినస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ టెటనస్ అండ్ అడల్ట్ డిప్థీరియా వ్యాక్సిన్ అట్ ద సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కసోలి, హిమాచల్ ప్రదేశ్. సో కొత్తగా ఇండిజినస్ అంటే మన కంట్రీలో ప్రొడ్యూస్ చేసిన వ్యాక్సిన్స్ ఏంటంటే అవి టెటనస్, డిప్థీరియా. ద వ్యాక్సిన్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ అండర్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. సో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద మనం పిల్లలందరికీ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ విల్ బి సప్లైడ్ డొమెస్టికల్లీ. సో ఇప్పుడు ఇండిజినస్ టెటనస్ అండ్ డిప్థీరియా వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫిలిమ్స్ కాన్సెప్ట్, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఎప్పుడు లాంచ్ చేశారు? లాంచ్డ్ ఇన్ 1978 యాజ్ ఎక్స్పెండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్. ముందు దాన్ని ఏమని పిలిచారు? ఎక్స్పెండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్. రీబ్రాండెడ్ యాజ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇన్ 1985 విత్ ఎక్స్పాన్షన్ టు రూరల్ ఏరియాస్. 2014లో దీనికి ఇంకొక నేమ్ మార్చారు, మిషన్ ఇంద్రధనుష్. సో మిషన్ ఇంద్రధనుష్ అన్నారనమాట వ్యాక్సిన్స్ అందరికీ ప్రొవైడ్ చేయడానికి. సో గుర్తుపెట్టుకుని ఏదైనా అడగొచ్చు. 1978లో దీన్ని ఏమని పిలిచారు? ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్. 85లో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు? మిషన్ ఇంద్రధనుష్. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇలాంటి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది వెరీ లిమిటెడ్ కంట్రీస్లో ఉంది. సో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఎవరు చూసుకుంటారు? నార్మల్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఆబ్జెక్టివ్ ఆఫ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఏంటి? ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇమ్యునైజేషన్ కవరేజ్. సో మెయిన్గా ఇమ్యునైజేషన్ కవరేజ్ రూరల్ ఏరియాస్ లోపల పూర్ పీపుల్కి ఫ్రీ ఇమ్యునైజేషన్ చేయాలి. ఇంప్రూవ్ సర్వీస్ క్వాలిటీ. సో మెయిన్గా వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో మంచి లో టెంపరేచర్స్లో పెట్టి ప్రొవైడ్ చేయాలి. ఎస్టాబ్లిష్ రిలయబుల్ కోల్డ్ చైన్ సిస్టమ్స్. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, వ్యాక్సిన్స్ అనేవి లో టెంపరేచర్స్లో ఉంచాలి. సో లో టెంపరేచర్స్లో ఉండాలంటే మనకి ఏం కావాలి? కోల్డ్ చైన్ సిస్టమ్స్ అప్ టు హెల్త్ ఫెసిలిటీ లెవెల్ అండ్ అచీవ్ సెల్ఫ్ సఫిషియెంట్ వ్యాక్సిన్ ప్రొడక్షన్. సో కోవిడ్-19లో చూసారు, మనకు ప్రొడ్యూస్ చేసుకోవడం కన్నా వేరే కంట్రీస్ కూడా ఏం చేసాం? ఎక్స్పోర్ట్ చేసాం అనమాట, సెల్ఫ్ సఫిషియన్సీ. సో డిసీజెస్ కవర్డ్ అండర్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇన్ని 12 డిసీజెస్. సో నేషనల్ వైడ్ డిసీజెస్ ఏంటి? నేషనల్ వైడ్ ఈ వ్యాక్సిన్స్ ఇస్తారు. కొన్ని వ్యాక్సిన్స్ ఏంటంటే ఏరియా వైజ్ అనమాట, ఆ ఏరియాస్లో డిసీజ్ ఎక్కువ ఉంటే వాటికి ఇస్తారు. నేషనల్ వైడ్ 11 డిసీజెస్ ఏంటి? డిప్థీరియా, పర్టుసిస్, టెటానస్, పోలియో, మీజిల్స్, రుబెల్లా, సివియర్ చైల్డ్హుడ్ ట్యూబర్క్యులోసిస్. బీసీజీ వ్యాక్సిన్ ఇస్తారు, మీ అందరికీ తెలుసు కదా. హెపటైటిస్ బి, రోటా వైరస్, రోటా డయోరియా అండ్ నమకోకొక్కల్ నమోనియా అండ్ జపనీస్ ఇన్సెఫలైటిస్ ఇన్ ఎండమిక్ డిస్ట్రిక్ట్స్. సో గుర్తుపెట్టుకుని నేషనల్ వైడ్ ఈ అన్ని డిసీజెస్కి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద మనకి వ్యాక్సిన్స్ వస్తాయండి. డిఫ్తీరియా, పెట్టుసిస్, టెటానస్, పోలియో, మీజిల్స్, రూబెల్లా, సివియర్ చైల్డ్హుడ్ ట్యూబర్క్యులోసిస్, హెపటైటిస్ బి, రోటా వైరస్, నెమకోకొక్కల్ న్యూమోనియా అండ్ జాపనీస్ ఇన్సెఫలైటిస్. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు రీసెర్చ్ చేయాల్సింది ఏంటంటే, అవుట్ ఆఫ్ దీస్ 11 డిసీజెస్ ఎన్ని బ్యాక్టీరియల్ డిసీజెస్, ఎన్ని వైరల్ డిసీజెస్, ఎన్ని ప్రోటోజోవల్ డిసీజెస్. సో డిసీజ్ అనేది ఒక్కొక్క ఏజెంట్ కాజ్ చేస్తుంది యాంటీజెన్ కాబట్టి, సో అవి ఏంటో తెలుసుకోండి. ఇవన్నీ వ్యాక్సిన్స్ మనం డిసీజెస్ మెన్షన్ చేసాం కదా, సో ప్రతి డిసీజ్ గురించి కింద అది బ్యాక్టీరియల్ డిసీజ్గా వైరల్ డిసీజ్ పెట్టండి, మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఎక్సైజ్. లింక్ విత్ టీడీ వ్యాక్సిన్, టెటనస్ అండ్ డిప్థీరియా. Tetanus and diphtheria are core diseases covered under universal immunization program. Tetanus, diphtheria అనేది core diseases. The TD vaccines, tetanus diphtheria vaccine replaces earlier TT vaccine for booster doses. సో ముందు నార్మల్గా ఏమి ఇచ్చారు? టీటీ వ్యాక్సిన్స్ ఇచ్చారు అనమాట. నార్మల్గా మీరు టీటీ ఇంజెక్షన్స్ వేసుకుంటారు కదా, అవి ఇస్తారు. సో అవి ఇప్పుడు ఏంటి? టీడీ వ్యాక్సిన్ రీప్లేస్ చేసింది. TD strengthens immunity among adolescents and adults, ensuring continued protection. ఈ tetanus diphtheria vaccine అనేది adolescents help అవుతుంది. Supports UIP objective of reducing morbidity and mortality. సో morbidity అంటే ఏంటి? దీనివల్ల మనం ఇల్ అవ్వడం. మార్టాలిటీ అంటే ఆ పర్సన్ అనేవాళ్ళు చనిపోతే దాన్ని ఏమంటాం? మార్టాలిటీ అంటామాట. ఈ రెండింటిని తగ్గిస్తుంది. కోల్డ్ చైన్ రిక్వైర్మెంట్ ఆఫ్ TD అలయన్స్ విత్ UIP's ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ
ఇప్పుడు ఏదైతే టెటానస్ డిప్తీరియా వ్యాక్సిన్స్ ఉన్నాయో మన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో లింక్ అవుతుంది. అబౌట్ టెటానస్, సో కాజ్డ్ బై క్లోస్ట్రోడియం టెటానీ టాక్సోజెనిక్ స్ట్రెయిన్స్ అనమాట. మెయిన్గా టెటానస్ దేంతో వస్తుంది? కొలెస్ట్రోడియం టెటానీ, అక్యూట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అఫెక్టింగ్ నర్వస్ సిస్టమ్. సో టెటానస్ వస్తే ఏమవుతుంది? డైరెక్ట్గా నర్వస్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. నాట్ స్ప్రెడ్ పర్సన్ టు పర్సన్, అంటే ఈ వ్యాక్సిన్ అనేది కంటేజియస్ కాదు. ఈ డిసీజ్ ఏదైతే ఉందో నాట్ కంటేజియస్. హై కేస్ ఫర్టిలిటీ రేట్ ఈవెన్ విత్ ఇంటెన్సివ్ కేర్. సో పక్కాగా ఎవరికైనా వస్తే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో టెటానస్ అనేది దేని ద్వారా కాజ్ అవుతుంది? క్లోస్ట్రోడియం టెటానీ. సో బాగా గుర్తుపెట్టుకోండి, టెటానస్ దేని ద్వారా కాజ్ అవుతుంది? క్లోస్ట్రోడియం టెటానీ. సో టెటానస్ వచ్చిందంటే మ్యాక్సిమం పర్సన్కి ఏంటి? బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ క్లోస్ట్రోడియం టెటానీ ఏదైతే ఉందో ఇది ఒక బ్యాక్టీరియా. సో టెటానస్ డిఫ్తీరియా అన్ని కూడా బ్యాక్టీరియా బేస్ కాజ్ అవుతాయి. సో ఇది మెయిన్గా దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది? నర్వస్ సిస్టమ్. సిమ్టమ్స్ ఏంటి? పెయిన్ఫుల్ మజిల్ స్టిఫ్నెస్ అండ్ స్పాజమ్స్. సో మజిల్ బాగా పట్టేయడం, లాక్ జా, ఇన్ఎబిలిటీ టు ఓపెన్ మౌత్. సో నార్మల్గా చాలా మందికి హై ఫీవర్ వచ్చినప్పుడు ఇది అవుద్ది. డిఫికల్టీ స్వాలోయింగ్ అండ్ బ్రీతింగ్ మే లీడ్ టు డెత్. బ్రెయిన్ మొత్తం ఎఫెక్ట్ అయిపోద్ది. అబౌట్ డిఫ్తీరియా, టెటానస్ చూసాం కదా, ఒక బ్యాక్టీరియా డిసీజెస్. క్లోస్ట్రోడియం టెటానీ ద్వారా కాజ్ అవుతుంది. నెక్స్ట్ డిప్తీరియా ఏంటి? క్లాస్డ్ బై కోర్నియో బ్యాక్టీరియం డిప్తీరియీ, హైలీ కంటేజియస్. టెటానస్ అనేది కంటేజియస్ కాదు, బట్ దిస్ ఈజ్ హైలీ కంటేజియస్, స్ప్రెడ్ వై రెస్పిరేటరీ డ్రాప్లెట్స్. అంటే డిప్టీరియా వచ్చిన పర్సన్ పక్కన మనం ఉంటే వాడు తుమ్మితే మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సౌత్ ఈస్ట్ ఏషియా అకౌంట్స్ ఫర్ సిగ్నిఫికెంట్ గ్లోబల్ ఇన్సిడెంట్స్. సో సిమ్టమ్స్ ఏంటి? థిక్ కోటింగ్ ఇన్ థ్రోట్, కోట్లో థిక్ కోటింగ్ ఫామ్ అయిపోద్ది. బ్రీతింగ్ డిఫికల్టీ, హార్ట్ ఫెయిల్యూర్, పెరాలసిస్ కెన్ బి ఫ్యాటల్. సో డిప్తీరియా వచ్చినా టెటానస్ వచ్చినా దొరికిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ టెటానస్ అనేది బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తే, డిప్తీరియా రెస్పిరేటరీ సిస్టమ్. టీడీ వ్యాక్సిన్ కాంపోజిషన్ అండ్ నేచర్ ప్రొటెక్ట్స్ అగైన్స్ టెటానస్ అండ్ డిప్తీరియా. టెటానస్ అండ్ డిప్తీరియా రెండు కూడా ఏ డిసీజెస్? బ్యాక్టీరియల్ డిసీజెస్. ఇది బ్యాక్టీరియా ద్వారా కాజ్ అవుతుంది. ప్రిపేర్డ్ యూజింగ్ ప్యూరిఫైడ్ డిప్తీరియా టాక్సైడ్ అండ్ టెటానస్ టాక్సైడ్. సో ఆ టాక్సైడ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వ్యాక్సిన్ తయారు చేస్తారు. యాంటీజెన్స్ అంటే ఏంటివే? ఈ టెటానస్ డిప్తీరియాని ఏమంటారు? యాంటీజెన్స్. అబ్జార్బ్డ్ అంటూ అల్యూమినియం ఫాస్ఫేట్ ఎడ్జువెంట్ టు ఎన్హాన్స్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో మన బాడీ లోపల ఇమ్యూన్ రెస్పాన్స్ ఇంక్రీజ్ చేయడానికి ఏం చేస్తాం? అబ్జార్బ్డ్ అంటూ అల్యూమినియం ఫాస్ఫేట్ చేస్తాం. సో థయోమెర్సల్ యూజ్డ్ యాజ్ ప్రిస్క్రిప్టివ్. సో దానికి థయోమెర్సల్ ఇస్తారు. సో ఇవన్నీ కోల్డ్ టెంపరేచర్స్లో పెట్టాలి. ఫ్రీజ్ అండ్ హాట్ హీట్ సెన్సిటివ్, ఎక్కువ స్ట్రిక్ట్ కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ అనమాట. స్ట్రిక్ట్గా కోల్డ్ వెజల్స్ లోపల పెట్టాలి, లేకపోతే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో క్వశ్చన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ డిసీజెస్ కవర్డ్ అండర్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్? డిప్తీరియా, టెటానస్, హెపటైటిస్ బి. ఆడేమన్నాడు? హెపటైటిస్ బి అన్నాడు. జపనీస్ ఇన్సెఫలైటిస్. సో 3 తీసిస్తే కరెక్ట్ ఆన్సర్ టు క్వశ్చన్ ఇస్ 1, 2 and 4. ఒకసారి మళ్ళీ చూద్దాం, మీకే క్లారిటీ వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. డిప్తీరియా ఏది ఎఫెక్ట్ చేస్తుంది? మన బ్రీతింగ్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఊపింగ్ కాఫ్. టెటానస్ అనేది దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది? బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. రెండు కూడా బ్యాక్టీరియా బేస్డ్ డిసీజెస్. పోలియో, వైరల్ డిసీజ్, మీజల్స్, రుబెల్లా, సివియర్ చైల్డ్హుడ్ ట్యూబర్కులోసిస్. ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు? హెపటైటిస్ బి మెన్షన్ చేశాడు, బట్ ఆప్షన్లో సి అన్నాడు. సో హెపటైటిస్లో ఏ, బి, సి, డి, ఈ 5 రకాలు ఉంటాయి. ఏ అండ్ డి ఏమొచ్చి దేనివల్ల వస్తుందంటే ఫుడ్ ఏదైనా తేడా కొట్టినప్పుడు. బి అండ్ డి అనేది సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తుంది. సో మన హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఇస్తున్నాం అనమాట. రోటా వైరస్, నెమ్కోకొక్కల్ వ్యాక్సిన్స్ అండ్ జపనీస్ ఇన్సెఫలైటిస్. సో కరెక్ట్ ఆన్సర్ బి లేదు, హెపటైటిస్ సి ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఈస్ 1, 2 and 4. సో చాలా అంటే చాలా హాకిష్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, టెటానస్, డిప్తీరియా. టెటానస్ దేని ద్వారా కాజ్ అవుతుంది? టెటానీ ద్వారా కాజ్ అవుతుంది. డిప్తీరియా కూడా డిప్తీరియా వల్ల కాజ్ అవుతుంది. ఇది బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. దిస్ విల్ ఎఫెక్ట్ లంగ్స్ ఆర్ బ్రీతింగ్ సిస్టమ్. నాన్ కంటేజియస్. ఇదేంటి? నాన్ కంటేజియస్. ఇది ఎఫెక్ట్ ఒకరి నుంచి ఒకటికి వెళ్ళదు, బట్ ఇది కంటేజియస్. ఏదైతే బ్రీతింగ్ సిస్టమ్ ఆర్ రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుందో అది కంటేజియస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే. చాలా అంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్స్ లోపల ఏవైతే న్యూస్లో ఉన్నాయో డిసీజెస్ వాటి నుంచి క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తారు. సో మెయిన్గా ఎగ్జామ్లో ఏంటంటే మీకు యూపీఎస్సీకి ఇంపార్టెంట్ అంటే 100 క్వశ్చన్లు ఇవ్వలేడు. సో 100 క్వశ్చన్లో ఏవైతే న్యూస్లో ఉంటాయో ఆ క్వశ్చన్స్ని ఎక్కువగా పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మనం బాగా చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఆ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే
సరిపోతుంది. సో మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. నా హిందూ అనాలిసిస్లో మెయిన్ ఎంఫసిస్ ఏంటంటే ఏదైతే ఎగ్జామ్కి ఇంపార్టెంటో దాన్ని పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. సో నెక్స్ట్ ప్రిలిమ్స్ ఆర్టికల్ ఏంటి, న్యూ కాశ్మీర్ వీట్ వెరైటీస్ టు సాల్వ్ క్రాప్ సైకిల్ ఇష్యూస్. సో క్రాప్ సైకిల్ ఇష్యూస్ని తీర్చడానికి మనకు న్యూ కాశ్మీర్ వెరైటీస్ తీసుకొచ్చామంట. సో చూద్దాం రండి. సైంటిస్ట్ ఎట్ షేరీ కాశ్మీరీ యూనివర్సిటీ పేరేంటి, షేరీ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. సో షేరీ కాశ్మీరీ దాని పేరేంటి SKUAST హ్యావ్ డెవలప్డ్ 2 ఎర్లీ మెచ్యూరింగ్ వీట్ వెరైటీస్. ఎర్లీ మెచ్యూరింగ్ అంటే ఫాస్ట్గా అది దాని యొక్క సీడ్ని ఇచ్చేస్తుంది అనమాట. షాలిమార్ వీట్ 4 ఆ ఇన్స్టిట్యూట్ దాని పేరు ఏమని పెట్టారు, షాలిమార్ వీట్ 4 అండ్ షాలిమార్ వీట్ 3. సో SW4 and SW3. సో రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ SW4 and SW3 వాట్ ఆర్ దీస్ అని అడుగుతాడు అనమాట. సో SW4 and SW3 అనేవి ఏంటి, టు అడ్రస్ క్రాప్ సైకిల్ డిస్ట్రక్షన్ ఇన్ కాశ్మీర్. సో SW4 అంటే షాలిమార్ వీట్ 4 అండ్ షాలిమార్ వీట్ 3. ఇవేంటి ఎర్లీగా మెచ్యూర్ అయిపోయి అంటే నెక్స్ట్ సీజన్లో ఏవైతే క్రాప్స్ వేసుకుంటామో ఫాస్ట్గా వేసుకోవచ్చు. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ న్యూ వెరైటీస్ ఏంటి, ఫస్ట్ మెయిన్గా ప్రొటెక్ట్ రైస్ వీట్ రొటేషన్. సో నార్మల్గా మన ఇండియాలో ఏంటి ఖరీఫ్ సీజన్ రాబీ సీజన్ ఉంటుంది. ఖరీఫ్ సీజన్లో రైస్ వేస్తాం, రాబీ సీజన్లో వీట్ వేస్తాం. రైస్ వేయగానే వీట్ వేస్తారు, వీట్ వేయగానే రైస్ వేయాలన్నమాట. సో మెయిన్గా రొటేషన్కి వెళ్ళిపోద్ది, ప్రివెంట్స్ బ్రేక్ డౌన్ ఆఫ్ డబుల్ క్రాపింగ్ సిస్టమ్స్. సో ఎవరైతే రెండు వాళ్ళ పంటలు వేసుకుంటారో వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఏంటి, సస్టైన్స్ గెయిన్ ప్రొడక్షన్. సో ఎంతైతే గ్రెయిన్స్ ప్రొడ్యూస్ చేసిందో అంతే గెయిన్స్ ప్రొడ్యూస్ అవుద్ది. సపోర్ట్స్ రీజనల్ సెల్ఫ్ సఫిషియన్సీ, ఆ ఏరియా లోపల ఫుడ్ గ్రెయిన్స్ ట్రస్ట్ రాదు. సిగ్నిఫికెన్స్ ఫర్ ఫాడర్ సెక్యూరిటీ. సో వీట్ స్ట్రా యూజ్డ్ as fodder in harsh winters. సో నార్మల్గా మనకేంటి కౌస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా కౌస్ బఫెలోస్ ఇవన్నిటికి ఇంకా హార్సెస్ ఇవన్నిటికి ఏం వేస్తాం, ఫాడర్ వేస్తాం కదా. ఫాడర్ అనేది మనం వీట్ స్ట్రా ఆ మీద ఉంటుంది కదా, ఆ వీట్ స్ట్రాని యూజ్ చేస్తాం ఇన్ హార్ష్ వింటర్స్. సో అది కూడా హెల్ప్ అవుతుంది అనమాట. నాట్ ఓన్లీ ఫుడ్ సెక్యూరిటీ బట్ ఆల్సో ఫాడర్ సెక్యూరిటీ. టైమ్లీ హార్వెస్ట్ ఎన్ష్యూర్స్ బెటర్ ప్లానింగ్ అండ్ స్టోరేజ్. సో సిగ్నిఫికెన్స్ ఫర్ క్లైమేట్ అడాప్షన్. ఎందుకు, ఇది చాలా ఫాస్ట్గా చేయడం వల్ల ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది కాబట్టి దానికి అడాప్ట్ అవుతుంది. సో లోకలీ బ్రెడ్ వెరైటీస్ టైలర్ టు రీజనల్ కండిషన్స్, రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ సబ్ ట్రాపికల్ సీడ్ వెరైటీస్. సో ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఏంటవి SDW4 అండ్ SDW3. సో రాబీ క్రాప్స్ ఎప్పుడు, అక్టోబర్ టు నవంబర్, హార్వెస్టెడ్ ఇన్ మార్చ్ ఆర్ జూన్. ఎగ్జాంపుల్స్ ఏంటి, వార్లీ క్రాప్స్, బార్లే, మస్టర్డ్. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. వీట్ అండ్ మస్టర్డ్ అనేవి ఏ క్రాప్స్, రాబీ క్రాప్స్. ఎగ్జామ్లో ఎన్నిసార్లు అడిగారో కూడా నాకు తెలియదు. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ మనకి అడిగాడు అనుకోండి, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ రాబీ క్రాప్స్ అంటే వీట్, బార్లే, మస్టర్డ్. బాగా గుర్తుపెట్టుకోండి. రైస్ వీట్ క్రాపింగ్ సిస్టమ్. సో మామూలుగా ఏముంటుంది, వింటర్ సీజన్ లోపల రైస్ ఉంటుంది, వింటర్ సీజన్ లోపల మనకి రాబీ సీజన్ అంటాం వీట్ ఉంటుంది, అండ్ ఖరీఫ్ సీజన్ లోపల రైస్ ఉంటుంది. సో సీక్వెన్షియల్ కల్టివేషన్ ఆఫ్ ఖరీఫ్ ఫాలోడ్ బై వీట్. కామన్ ఇన్ నార్త్ ఇండియా, మెయిన్గా ఎక్కువగా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా లోపల వీట్ పండించడం, ఎందుకంటే టెంపరేచర్స్ అనేవి కొంచెం తక్కువ ఉండాలి. క్రిటికల్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ, చాలా ఇంపార్టెంట్. రిక్వైర్స్ టైమ్లీ హార్వెస్ట్ ఆఫ్ వీట్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఎర్లీ మెచ్యూరింగ్ వెరైటీస్ వాళ్ళ బెనిఫిట్ ఏంటి, క్రాప్ వెరైటీస్ దట్ కంప్లీట్ లైఫ్ సైకిల్ ఫాస్టర్. సో ఈ 7 నెలలకే పుట్టిస్తాడు రా, లేకపోతే ఈ ఎగ్జామ్ ఫాస్ట్గా రాసిన వీళ్ళందరూ ఏంటి ఎర్లీ మెచ్యూరింగ్ వెరైటీస్ అంటాం అనమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి, ఎర్లీ మెచ్యూరింగ్ వెరైటీస్ వల్ల మల్టిపుల్ క్రాపింగ్, డిఫరెంట్ క్రాప్స్ చేసుకోవచ్చు. అవాయిడింగ్ క్లైమేటిక్ స్ట్రెస్, సో క్లైమేట్ ద్వారా వచ్చే స్ట్రెస్ని అవాయిడ్ చేయొచ్చు. మెయింటైనింగ్ క్రాప్ రొటేషన్ షెడ్యూల్, దానివల్ల హెల్ప్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక డిసీజ్ గురించి మెన్షన్ చేశాడు చూడండి, ఆ డిసీజ్ ఏంటి, yellow rust or stripe rust. So yellow rust or stripe rust is disease related to what అంటే fungal disease of wheat. సో నార్మల్గా yellow rust or stripe rust అనే టర్మ్ చూడగానే మీకు ఏం గుర్తుకు రావాలి, ఇట్ ఈస్ ఎ డిసీజ్ ఆన్ wheat caused by Puccinia striformis. సో thrives in cool and moist climates. ఇంకా కూల్ అండ్ మాయిస్ట్ క్లైమేట్స్ ఉంటుంది. లీడ్స్ టు yield loss and stunted growth. దీనివల్ల స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బయో ఫోర్టిఫికేషన్ అంటే ఎన్హాన్సింగ్ న్యూట్రియంట్ కంటెంట్. నార్మల్గా ఇప్పుడు బయో ఫోర్టిఫైడ్ రైస్ అంటున్నారు కదా, సో రైస్ లోపల విటమిన్ A, B12 యాడ్ చేస్తున్నారు కదా. సో ఐరన్, జింక్ త్రూ సెలెక్టివ్ బ్రీడింగ్ అనమాట. సో డిఫరెంట్ ఫ్రమ్ ఫోర్టిఫికేషన్ విచ్ ఈస్ పోస్ట్ హార్వెస్ట్ ఎడిషన్. సో ఫోర్టిఫికేషన్ అనేది ఏంటి, రైస్ ఫోర్టిఫికేషన్, రైస్ని ప్రిపేర్ పండాక దాన్ని బ్రేక్ చేసి అందులో విటమిన్స్ యాడ్ చేస్తాం. బయో ఫోర్టిఫికేషన్ అంటే ముందుగానే
జెనెటిక్ చేంజెస్ చేసి అందులో లోపల ఇవన్నీ యాడ్ చేస్తాం. సో మిడ్ ఆల్టిట్యూడ్ అగ్రికల్చర్ refers to cultivation in regions up to 850 meter elevation, requires climate adaptive varieties. సో పెడిగ్రీ సెలక్షన్ అంటే ఏంటి? ప్లాంట్ బ్రీడింగ్. పెడిగ్రీ సెలక్షన్ అంటే ఏంటి? ప్లాంట్ బ్రీడింగ్. సో కన్వెన్షనల్ బ్రీడింగ్ మెథడ్ అనమాట. సెలక్షన్ ఆఫ్ సుపీరియర్ ప్లాంట్స్ ఓవర్ సక్సెసివ్ జనరేషన్స్. సో పెడిగ్రీ సెలక్షన్ అనేది ఎప్పుడైనా న్యూస్లో కనబడింది అంటే ఏంటది? కన్వెన్షనల్ ప్లాంట్ బ్రీడింగ్. క్రాస్ బ్రీడింగ్ అంటే క్రాసింగ్ టూ జెనెటికలీ డిఫరెంట్ వెరైటీస్ టు కమెంట్ డిజైరబుల్ ట్రేట్స్. ఒకటి హైట్గా ఉన్నాడు, ఇంకొకరిలో కలర్ ఉంది. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే హైట్గా వైట్గా పుట్టే పిల్లలు వస్తారు కదా, సో దాన్ని అంటారు అనమాట. సో ఎల్లో రస్ట్ డిసీజ్ అనేది ఎందులో కాజ్ అవుతుంది? ఆర్ స్ట్రైప్ రెడ్ డిసీజ్ అనేది వీటి లోపల. సో చూసుకోండి క్వశ్చన్. With reference to yellow rust, in which consider the following statement. It is caused by fungus. So fungus ద్వారా cause అవుతుంది. It thrives in cold and moist climatic conditions. It spreads primarily through contaminated irrigation water. So yellow rust disease ఇందాక చూసాం. ఇది దేని ద్వారా కాజ్ అవుతుంది? వీటి ద్వారా కాజ్ అవుతుంది. Thrives in కూల్ అండ్ మాయిస్ట్ కండిషన్స్, అంటే మాయిస్ట్ రెండింటి లోపల అవుతుంది. లీడ్స్ టు yield loss and strength and growth. సో థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు? It spreads primarily to contaminated irrigation water అంటున్నాడు. సో ఇది కంటామినేటెడ్ ఇరిగేషన్ వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుందంటే అవ్వదంట. ఎల్లో రస్ట్ డిసీజ్ అనేది ఏంటి? నార్మల్గానే వస్తుంది. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1 and 2 ఓన్లీ. సో ఎందుకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్? ఇన్కరెక్ట్. స్ప్రెడ్స్ త్రూ విండ్ బోర్న్ స్పోర్స్, నాట్ ఇరిగేషన్ వాటర్. సో ఎల్లో రస్ట్ డిసీజ్ ఏదైతే ఉందో, ఈ ఎల్లో రస్ట్ డిసీజ్ ఏదైతే ఉందో, ఇది ఎగ్జామ్ లోపల క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎల్లో రస్ట్ డిసీజ్ దేని ద్వారా కాజ్ అవుతుంది? దేనికి కాజ్ అవుతుంది అంటే వీట్. మెయిన్గా దేని ద్వారా? విండ్ బోర్న్ అంటే విండ్ గాలిలో వచ్చిన దానివల్ల కాజ్ అవుతుంది అనమాట, ఇరిగేషన్ ద్వారా కాదు. ఇట్ ఈస్ కాజ్డ్ బై ఫంగస్. ఎల్లో రస్ట్ డిసీజ్ అనేది ప్లాంట్స్కి ఫంగస్ ద్వారా వస్తుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1 and 2 ఓన్లీ. నెక్స్ట్, how proteins are being tweaked to be quantum sensors inside the body. సో ప్రోటీన్స్ని ఎట్లా ట్వీక్ చేయబోతున్నారు ఇండియా బాడీ లోపల క్వాంటమ్ సెన్సర్స్ లాగా పనిచేయడం కంట. సో చూడండి, ఇది చాలా మందికి అర్థం కాదు, బట్ విల్ ట్రై టు అండర్స్టాండ్. 2 recent studies published in Nature demonstrate that fluorescent proteins can be genetically engineered to function as quantum sensors inside living cells. సో ప్రోటీన్స్ ఏవైతే ఫ్లోరోసెంట్ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయి, ఫ్లోరోసెంట్ అనేది మెరిసేవి. ఇప్పుడు సల్ఫర్ ఉంది, మెరుస్తూ ఉంటుంది కదా, అలాంటి వాటిని ఫ్లోరోసెంట్ ప్రోటీన్స్. ఒకవేళ ప్రోటీన్స్లో ఉంటే అట్లా ఏమంటాం? ప్రోటీన్స్, ఫ్లోరోసెంట్ ప్రోటీన్స్. జెనెటికలీ ఇంజనీర్డ్ అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ కార్డ్స్ మనం ఏదైతే క్రిస్పర్ క్యాస్ని ఇవన్నీ యూస్ చేసి తయారు చేస్తాం, అవి యూస్ చేసి తయారు చేస్తే అవి ఎట్లా తయారు చేస్తాయంటే క్వాంటమ్ సెన్సర్స్ ఇన్సైడ్ లివింగ్ సెల్స్. అన్లైక్ ట్రెడిషనల్ క్వాంటమ్ సెన్సర్స్ మేడ్ ఫ్రమ్ సాలిడ్ మెటీరియల్. నార్మల్గా ట్రెడిషనల్ క్వాంటమ్ సెన్సర్స్ దేని ద్వారా మేడ్ అవుతాయి? డైమండ్. These protein-based sensors can be produced by cells themselves and positioned at the specific intercellular location using genetic instruction. సో వాటిని మన బాడీలో కావాల్సిన దగ్గర పెట్టుకొని మనం మెజర్ చేసుకోవచ్చు బాడీలో చేంజెస్. This development opens pathway for hybrid quantum biological technologies. So quantum sensing and biology. So quantum sensors detect extremely stable changes in physical parameters, magnetic field, electric field, temperatures. So sensors అంటే ఏంటి? బేసిక్ సెన్సార్ అంటే ఏంటి? ఇట్ మెజర్స్ చేంజ్. ఇప్పుడు నార్మల్గా మా దగ్గర ఫైర్ సెన్సార్ పెట్టారు అన్నారు అనుకోండి, హోటల్స్ లోపల ఫైర్ అంటే ఏంటి? స్మోక్ రాగానే అవి సెన్సర్స్ డిటెక్ట్ అయిపోతాయి అనమాట. సో ఈ క్వాంటమ్ సెన్సర్స్ అనేవి చాలా ఫాస్ట్గా డిటెక్ట్ అవుతాయి. ఎందుకంటే క్వాంటమ్స్ అనేవి మనకి సబ్ అటామిక్ లెవెల్ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి అవి మైనర్ చేంజెస్ కూడా చెప్పేస్తాయి. సో బై ఎక్స్ప్లాయిటింగ్ క్వాంటమ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో అట్లా ఎంటాంగిల్మెంట్, సూపర్ పొజిషన్ అని 2 ఫీచర్స్ ఉంటాయి, దాని ద్వారా అవుతుంది. ట్రెడిషనల్లీ క్వాంటమ్ సెన్సర్స్ యూజ్డ్ యాజ్ సాలిడ్ మెటీరియల్స్, మెయిన్గా డైమండ్ బేస్డ్ నైట్రోజన్ వేకెన్సీ సెంటర్స్తో పెట్టేవాళ్ళం. సో ఇది రిక్వైర్ అల్ట్రా కోల్డ్ అండ్ కంట్రోల్డ్ ఎన్వైర్మెంట్స్. సో క్వాంటమ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అల్ట్రా లో టెంపరేచర్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. Integration into living cells has been difficult. Quantum sensors. So biological systems were long considered unsuitable for quantum applications because quantum కి ఏ టెంపరేచర్స్ కావాలన్నా మనకి కోల్డ్ కావాలన్నాం. బట్ బయలాజికల్ సెల్స్ అనేవి ఏంటి? వార్మ్, క్రౌడెడ్ అండ్ నాయిజీ. సో ఇవి ఏమి ఉండకూడదు అనమాట. దాన్ని క్వాంటమ్ డీకోహరెన్స్ అంటాం. సో క్వాంటమ్ మెటీరియల్స్ అనేవి చాలా సిన్సియర్ ఆస్పిరెంట్స్ లాగా అనమాట. సో వాళ్ళకి సింత్ డిస్టర్బెన్స్ కూడా పడదు. సో క్వాంటమ్ స్టేట్స్ ఆర్ ఫ్రెజైల్ అండ్ ఈజీలీ డిస్రప్టెడ్. సో ద న్యూ రీసెర్చ్ ఛాలెంజెస్ దిస్ అజంప్షన్. ఏమి అజంప్షన్ చేస్తుంది? సైంటిఫిక్ బేసిస్, హిడెన్ సెన్సిటివ్ ఇన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్స్. సో ఫ్లోరోసెంట్ ప్రోటీన్స్ అంటే ఏంటి? అబ్జార్బ్ లైట్ అండ్ ఎమిట్ ఇన్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్. చెప్పా కదా, ఫ్లోరోసెంట్ అంటే లైట్ తీసుకొని అవి మెరుస్తాయి అనమాట.
ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ బయాలజీ టు ట్రాక్ మాలిక్యూల్స్ ఇన్సైడ్ సెల్స్. సో మాలిక్యూల్స్ మెజర్ చేయడానికి. హవెవర్ ఇన్ సర్టెన్ ప్రోటీన్స్ లైట్ అబ్జర్ప్షన్ కెన్ క్రియేట్ రాడికల్ పేర్స్ అంటారు. సో టూ మాలిక్యూల్స్ విత్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్. ద స్పిన్ స్టేట్ ఆఫ్ దీస్ ఎలక్ట్రాన్స్ రెస్పాండ్ టు వీక్ magnetic fields. So these magnetic influence alter fluorescent intensity. So this effect allows protein to function as optically detectable magnetic sensors even at room temperature. So ఇది మెయిన్ మెకానిజం అన్నమాట. సో ఏంటి ఫ్లోరసెంట్ ప్రోటీన్స్ ఏంటి అబ్జర్బ్ లైట్, ఫ్లోరసెంట్ అంటే లైట్ అబ్జర్వ్ చేసి ఎమిట్ చేస్తాయి. బయాలజికల్ లోపల యూజ్ చేయొచ్చు. కానీ కొన్ని ప్రోటీన్స్ లోపల లైట్ అబ్జర్ప్షన్ కెన్ క్రియేట్ రాడికల్ పేర్స్, టూ మాలిక్యూల్స్ విత్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్. సో దీస్ పిన్స్ ఆఫ్ ది స్టేట్స్ ఎలక్ట్రాన్స్ రెస్పాండ్ టు వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దాని అవుతుంది అనమాట. కీ సైంటిఫిక్ అడ్వాన్సెస్ ఏంటి? ఇంజనీరింగ్ ఎన్హాన్స్డ్ ప్రోటీన్స్, దాన్ని ఏమంటారు మెగ్లోవ్ అంటారు అనమాట. సో రీసెర్చర్స్ ఇంజనీర్ లైట్ సెన్సిటివ్ ప్రోటీన్స్ క్రియేట్ ఫ్యామిలీ కాల్డ్ మెగ్లోవ్. సో ఇలాంటివి అడగొచ్చు. రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. వాట్ ఈజ్ మెగ్లోవ్ అంటే హై లైట్ సెన్సిటివ్ ప్రోటీన్స్. సో వీటితో ఏంటి త్రూ మ్యూటేషన్ అండ్ సెలక్షన్. సో ఎగ్జిబిటింగ్ స్ట్రాంగర్ మ్యాగ్నెటిక్ రెస్పాన్స్. వీటికి ఏమంటే స్ట్రాంగర్ మ్యాగ్నెటిక్ రెస్పాన్స్ ఉంటే ఫంక్షనింగ్ ఇన్సైడ్ బ్యాక్టీరియా అండ్ mammalian cell. సో ఈ ఫంక్షన్స్ ఇన్సైడ్ బ్యాక్టీరియా అండ్ mammalian cells అంట. సో డిటెక్షన్ ఇన్ లివింగ్ సెల్స్. సో దీని ద్వారా ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ రెస్పాన్స్ సిగ్నల్స్ వర్ డిటెక్టెడ్ ఇన్సైడ్ ఇస్కరిక్ కోలి బ్యాక్టీరియా at room temperature. So effects were observed in human kidney cells at low temperatures. So demonstrates biological compatibility. సో ఈ సెన్సర్స్ మన బయాలజీ కూడా యూస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో localized capability ఏంటి? Unlike solid state sensors, protein sensors can be genetically encoded. They can be fused to other proteins. So position precise inside cells అన్నమాట. కొన్ని సెల్స్ లోపల పెట్టి చేంజెస్ మెజర్ చేయొచ్చు. సో ఈ బయోలాజికల్ క్వాంటమ్ సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా హెల్ప్ అవబోతుంది. With reference to genetically encoded sensors, consider the following statement. Genetically encoded sensors are produced inside living cells using inserted DNA instructions. అదే కదా. Such sensors can be designed to function at specific locations within the cell. ఏ పొజిషన్ లో చేయాలి అక్కడ కూడా చేయొచ్చు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ గానే వస్తాయి, ఈజీగానే వస్తాయి. సో మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, మనం క్వాంటమ్ సెన్సర్స్ ని పెడదాం అనుకుంటున్నాం. ఈ క్వాంటమ్ సెన్సర్స్ అనేవి లో టెంపరేచర్స్ లో మెయింటైన్ అవుతాయి. సో దాని ద్వారా ముందు ఏం యూస్ చేసేవాళ్ళం? ఫిజికల్ సెన్సర్స్, డైమండ్ బేస్డ్ సెన్సర్స్ యూస్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ప్రోటీన్ బేస్డ్ లివింగ్ సెల్స్ లోపల కూడా క్వాంటమ్ సెన్సర్స్ పెట్టబోతున్నాం. సో దీనివల్ల బాడీలో జరిగే చిన్న చిన్న చేంజెస్ కూడా ఇవి క్విక్ గా మెజర్ చేస్తాయి. సో క్వాంటమ్ టెక్నాలజీ అనేది గ్రో అవబోతుంది, చాలా అంటే చాలా గ్రో అవబోతుంది. వీటి గురించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడైతే నేను PT365 చెప్తానో అందులో ఇంకా డెప్త్ గా చెప్తాను. సో ఎవరెవరైతే PT365 తీసుకుందాం అనుకుంటున్నారో, ప్రిలిమ్స్ 365 బై మనీష్ సార్ తీసుకుంటారో మీ అందరికి ఇది బెనిఫిట్ అవబోతుంది. నెక్స్ట్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచెస్ ఫుల్ ఢిల్లీ మీరట్ RRTS కారిడార్. సో ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ఉంది కదా, ఢిల్లీ టు మీరట్, ఇది లాంచ్ చేస్తారు. So the Prime Minister inaugurated the remaining section of Delhi Meerut Regional Rapid Transit System, completing the 82-km stretch between Delhi and Meerut. So the 82-km stretch అక్కడి నుంచి అక్కడి వరకు ఢిల్లీ టు మీరట్. The project integrates RRTS with Meerut Metro, aims to improve regional mobility across NCT. సో మెయిన్గా నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోపల ఇది అవుతుంది అనమాట. వాట్ ఈస్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్? సో నార్మల్గా అర్బన్ ఏరియాస్ ఉంటాయి. అర్బన్ ఏరియాస్కి పీపుల్ అనేవాళ్ళు ఇక్కడ ఉండలేరు, కాస్ట్ ఆఫ్ లివింగ్ అని ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు సెమీ అర్బన్ ఏరియాస్లో ఉంటారు అనమాట. ఎక్కడి నుంచి వీళ్ళు కనెక్ట్ చేసే వాటిలో ఏమంటాం? రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్. సో సెమీ హై స్పీడ్ రీజనల్ రైల్ నెట్వర్క్ విత్ ఇంటిగ్రేటెడ్ మాస్ ట్రాన్సిట్ ఫీచర్స్. సో మెయిన్గా ఇవి మాస్ ట్రాన్సిట్. సో ఎయిమ్స్ అట్ బ్యాలెన్స్డ్ అండ్ సస్టైన్డ్ అర్బన్ డెవలప్మెంట్ అక్రాస్ NCR. సో కన్స్ట్రక్టెడ్ బై ఎవరు? నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు చేశారంట. సో ఇది ఎవరి యొక్క జాయింట్ వెంచర్? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ, హర్యానా. సో modeled on RER రీజనల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్. సో ఇన్ సెప్ట్రా నార్మల్గా RER ట్రైన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ప్యారిస్, రీజనల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి జర్మనీ, ఆస్ట్రేలియాలో ఉంటాయి, అట్లా ఉంటాయి. సో ఆపరేషనల్ స్పీడ్స్ సో ఎంత ఉంటాయి? 160 కిలోమీటర్స్ వందే భారత్ స్పీడ్లో కొడతాయి. డిజైన్ అంతా అప్ టు 180 కిలోమీటర్స్. సో రీసెంట్గా తమిళనాడు లోపల కూడా సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉండేది, దాన్ని కూడా వాళ్ళు రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్తో రీప్లేస్ చేయబోతున్నారు. సో ఫాస్టర్ దెన్ మెట్రో ఫర్ లాంగ్ డిస్టెన్స్ ఇంట్రా NCR ట్రావెల్. సో ఇవి 160 కిలోమీటర్స్ వెళ్తాయి. మెట్రోస్ అనేవి కొంచెం స్లోగా వెళ్తాయి. సో హై ఫ్రీక్వెన్సీ అండ్ బెటర్ కంఫర్ట్ కంపేర్ టు కన్వెన్షనల్ ఇండియన్ రైల్వేస్. సో రెడ్యూసెస్ ట్రావెల్ టైం బాగా తగ్గిపోద్ది. ప్రమోట్స్ రీజనల్ అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. కీ ఫీచర్స్ ఆఫ్ ఢిల్లీ మీరట్ కారిడార్, ఎందుకంటే ఇది ఇండియాస్ ఫస్ట్ RRTS కాబట్టి ఇంపార్టెంట్. టోటల్ లెంత్ 82 కిలోమీటర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఢిల్లీ టు మీరట్. ఇంటిగ్రేటెడ్ విత్ ఢిల్లీ మెట్రో,
హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. సో నార్మల్గా మనకి టూ రైల్వే స్టేషన్స్ ఉంటాయి అన్నమాట ఢిల్లీ లోపల. ఒకటి ఢిల్లీ రైల్వే స్టేషన్, ఎన్సిటి ఢిల్లీ రైల్వే స్టేషన్, ఇంకొకటి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ అనమాట. రెండు కూడా అక్కడే ఉంటాయి. అండ్ ఐఎస్బిటి అండ్ రైల్ రింగ్ రైట్ కనెక్టివిటీ. ఈ ఢిల్లీ మెట్రో ఏదైతే ఉందో డైరెక్ట్గా మన ఢిల్లీ స్టేషన్ దగ్గర ఉంటుంది. బట్ హజరుద్దీన్ ఏదైతే ఉందో అక్కడ మనకి మెట్రో కనెక్షన్ ఉండదు, బట్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో సరై ఖేల్ ఖానా యాక్సెస్ మేజర్ మల్టీ మోడల్ హబ్ అంట. సో అంటే ఏంటి, సరై ఖేల్ ఖానా దగ్గర బస్సెస్ అన్ని కూడా దొరుకుతాయి. విత్ రెఫరెన్స్ టు రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. RRTS is semi high speed rail network designed to improve regional connectivity in NCR. అంతే కదా, మేజర్ టు ఢిల్లీ. ద ఆపరేషనల్ స్పీడ్ ఆఫ్ RRTS is higher than that of conventional metro train. సో ఎంత వెళ్తాయి, 160 kilometers దాటి వెళ్తాయి. సో కన్వెన్షనల్ మెట్రో ట్రైన్ కంటే ఇది హెల్ప్ఫుల్. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ is 1 and 2 only. And last article for today, a new CPI base, a clear inflation signal. సో సిపిఐ బేస్ ఇయర్ మనం మార్చేసాం. ముందు ఎంత ఉంది మనకి 2012 ఉండింది, దాన్ని అక్కడి నుంచి ఎక్కడ మార్చాం, 2024కి మార్చాం. సిపిఐ బేస్ ఇయర్ ముందు ఎంత ఉంది, 2012, అక్కడి నుంచి ఎంతకు మార్చాం, 2024. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎకానమీ. క్వశ్చన్ వచ్చేయచ్చు, సో ఇండియాస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ has revised with new base year 2024. ఇది చాలా ఇంపార్టెంట్. ద రివైజ్డ్ బాస్కెట్ రికగ్నైజెస్ కన్సంప్షన్ ఇంటూ 12 కేటగిరీస్. సో 12 కేటగిరీస్ లోపల కన్సంప్షన్ వస్తుంది యాజ్ పర్ COI COP 2008 క్లాసిఫికేషన్. దాన్ని ఏమంటాం, హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. ఇది కూడా ఎవరు రిలీజ్ చేస్తారు, NSO రిలీజ్ చేస్తారు. ద రివిజన్ ఎయిమ్స్ టు బెటర్ రిఫ్లెక్ట్ ప్రెసెంట్ డే కన్సంప్షన్. సో 2012లో ఉండే వస్తువులు ఆర్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు పీపుల్ యూజ్ చేయరు కదా, అందుకోసం ప్రెసెంట్ డేని రిఫ్లెక్ట్ చేయడానికి తీసుకొచ్చాం. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ న్యూ సిపిఐ బేస్, దీనివల్ల బెనిఫిట్ ఏంటి, రిఫ్లెక్ట్స్ కరెంట్ కన్సంప్షన్ ప్యాటర్న్స్. సో హైయర్ వెయిటేజ్ టు హౌసింగ్ అండ్ సర్వీసెస్, లోవర్ టు ఫుడ్. పాత సిపిఐలో 46% ఫుడ్కి ఉండేది 2012. సో ఇప్పుడు మెయిన్గా ఏంటి, హౌసింగ్ అండ్ సర్వీసెస్, ఇవి కాస్ట్ ఎక్కువైపోయి. ఇంప్రూవ్స్ యాక్యురసీ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్ ఏదైతే ఉందో కొంచెం పాత గూడ్స్ ఉన్నాయి, కొత్త గూడ్స్ లేవు కాబట్టి మెజర్మెంట్ కరెక్ట్గా లేదు, ఇది హెల్ప్ అవుతుంది. థర్డ్, క్యాప్చర్ సర్వీస్ డ్రివెన్ ఇన్ఫ్లేషన్ బెటర్, ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ స్టేట్స్, మెయిన్గా అక్కడ హెల్ప్ అవుతుంది. సో హెల్ప్స్ RBI డిస్టింగ్విష్ బిట్వీన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అండ్ కోర్ ఇన్ఫ్లేషన్. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్కి కోర్ ఇన్ఫ్లేషన్కి బాగా హెల్ప్ అవుతుంది RBIకి డిఫర్ చేయడానికి. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు, ఫుడ్ అండ్ ఫ్యూయల్ని తీసేస్తారు అనుకోండి, దాన్ని ఏమంటారు, కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో ప్రొవైడ్స్ క్లియర్ స్టేట్ లెవెల్ ఇన్ఫ్లేషన్ సిగ్నల్స్. సో స్ట్రెంథన్స్ ఎవిడెన్స్ బేస్డ్ మానిటరీ పాలసీ డెసిషన్స్. సో మానిటరీ పాలసీ అనేది RBI డెసిషన్ తీసుకొని ఇంట్రెస్ట్ రేట్, రెపో రేట్ అన్ని ఫిక్స్ చేస్తుంది, దానికి హెల్ప్ అవుతుంది. సో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, మెజర్స్ చేంజెస్ ఇన్ ద రిటైల్ ప్రైస్ లెవెల్. సో రిటైల్ లెవెల్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అదే WPL అనుకోండి, ఓన్లీ గూడ్స్ ఉంటాయి. WPL ఏముంటాయి, ఓన్లీ గూడ్స్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు ఉంటాయి. 1 second. నెక్స్ట్, దీనివల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ తెలుస్తుంది. యూజ్డ్ బై RBI ఫర్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. RBI ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఎంత, 4 ± 2%. దానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. సో హెడ్లైన్ వర్సెస్ కోర్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ అంటే ఉన్నవన్నీ యాడ్ చేసేయడం, ఇంక్లూడింగ్ ఆల్ ఐటమ్స్. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఫుడ్ అండ్ ఫ్యూయల్ తీసేయాలన్నమాట. ఎక్సెప్ట్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ తీసేస్తే దాని ఏమంటాం, కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి డిఫరెన్స్ నేనే పెట్టించాను మీ గురించి, ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చని. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఏ లెవెల్లో మెజర్ చేస్తుంది, హోల్సేల్ లెవెల్లో. అదే రీటైల్ లెవెల్లో మెజర్ చేస్తే WPA ఫస్ట్. నెక్స్ట్, హూ క్యాలిక్యులేట్స్. సో WPA ఏదైతే ఉంటుందో ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అదే NSO అనేది మాస్పి మెజర్ చేస్తుంది. ఈ CPI నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 697 ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్ గ్రేటర్ దాన్, ప్రైమరీ ఆర్టికల్స్ గ్రేటర్ దాన్, ఫుడ్ అండ్ ఫ్యూయల్ అనమాట. అక్కడ 3 కేటగిరీస్ ఉంటాయి, ఇక్కడ 299 ఉంటాయి. CPIలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, 299. సో అదే చెప్తున్నాడు చూడండి. సో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, మేజర్ కేటగిరీస్ 3. హైయెస్ట్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ 64.2. నెక్స్ట్ ఏంటి, ప్రైమరీ. నెక్స్ట్ ఏంటి, ఫ్యూయల్ అండ్ పవర్. ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ అడగచ్చు జరిగింది. 1 ప్రైమరీ ఆర్టికల్, సెకండ్, థర్డ్ ఫ్యూయల్ అండ్ పవర్. సో WPL హైయెస్ట్ వెయిటేజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్కి, నెక్స్ట్ ప్రైమరీ, థర్డ్ ఫ్యూయల్ అండ్ పవర్. సో ఇక్కడ ఏంటి, ఫుడ్ అండ్ బెవరేజ్, పాన్ టొబాకో 2%, క్లోతింగ్ అండ్ ఫుట్వేర్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మారిపోయింది. సో వెయిటేజ్ టు ఫుడ్
ఎంత ఉండింది WPAలో 24, అదే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో 39. ఇంపాక్ట్ ఆఫ్ రేజ్ ఇన్ ఫుడ్ ప్రైజెస్, ఫుడ్కి ఎక్కడ వెయిటేజ్ ఎక్కువ కదా, ఎక్కడ వెయిటేజ్ తక్కువ, సో దీనికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, దీనికి తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఫ్యూల్ అండ్ పవర్కి సపరేట్ కేటగిరీ 13%, ఎక్కడ 8%, సో ఎక్కడ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. హైయెస్ట్ వెయిటేజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ ఎక్కడ అంటే ఫుడ్ అండ్ బెవరేజ్. ఇప్పుడు దాన్ని ఏం రీప్లేస్ చేయబోతున్నారు, సర్వీసెస్ అండ్ రెంట్స్తో రీప్లేస్ చేయబోతున్నారు 2024లో. సో సర్వీసెస్ ఇంక్లూడెడ్ నో, ఇందులోపల సర్వీసెస్ ఉంటాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇందులో ఉండవు, ఇందులోపల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. సో ఆర్బీఐ దేన్ని యూజ్ చేస్తుంది అంటే సిపిఐని యూజ్ చేస్తుంది యాజ్ ద పాలసీ రేట్ టార్గెట్. ఏది చెప్పాను ఇందాక 4 ± 2%, ఇక్కడ నాట్ టార్గెటెడ్ బై ఆర్బీఐ అనమాట. సో ఎప్పుడైతే ఇంత డెప్త్గా చదువుకుంటారో, నాలాంటి ఎడ్యుకేటర్స్ దగ్గర నేర్చుకుంటారో, మీకు ఇంత డెప్త్ అనాలిసిస్ ప్రొవైడ్ అవుతుందో మీకు ఈజీ అయిపోద్ది. With reference to WPI and CPI, consider the following statement. The WPI index includes services in its calculation. WPI లోపల ఏముండదు, సర్వీసెస్ ఉండదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూజెస్ సిపిఐ యాజ్ ద ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. సిపిఐ యూజ్ చేసి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ చేసుకుంటుంది. ఇక్కడ అదే చూడండి, ఎస్ సిపిఐ టార్గెట్ని యూజ్ చేస్తుంది, నాట్ WPI. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 2 ఓన్లీ. ఎప్పుడైతే మీరు ఇంత డెప్త్గా అనాలిసిస్లు చేస్తారో అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. సో సిపిఐ గురించి తెలుసుకున్నాం, ఎకనామిక్స్ ఆర్టికల్. RRTSల గురించి తెలుసుకున్నాం, ఢిల్లీ మెట్రో 82 కిలోమీటర్ స్ట్రెచ్ అయిపోయింది. నెక్స్ట్ క్వాంటమ్ సెన్సర్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ టెటానస్ డిప్తీరియా వ్యాక్సిన్ గురించి తెలుసుకున్నాం. ఆ రెండు బ్యాక్టీరియల్ డిసీజెస్. టెటానస్ బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తే, డిప్తీరియా అనేది మనకి లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వీట్ వెరైటీస్, న్యూ కాశ్మీర్ వీట్ వెరైటీస్ గురించి తెలుసుకున్నాం. ఏంటి షాలిమార్ W4 అండ్ షాలిమార్ W3. ఇన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో హెపటైటిస్ బి ఉండదు, సి ఉండదు. నెక్స్ట్ టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉమెన్స్ గురించి చూసుకున్నాం. నెక్స్ట్ మెయిన్గా ఈస్టర్న్ నాగాలాండ్కి ఎందుకు అటానమీ ఇచ్చారు, ఎందుకంటే అక్కడ 6 డిస్ట్రిక్ట్స్కి ఎందుకు ఇచ్చారని తెలుసుకున్నాం. అండ్ లాస్ట్ ఏ ఇంపాక్ట్ సమిట్ లోపల అవుట్కమ్స్ ఏంటి, కీ టేక్అవేస్ ఏంటి. సో ఇండియా అనేది ఏం చెప్తుంది, ఇన్నోవేషన్ని, ఏఐ రీసెర్చ్, రెగ్యులేటరీ రీసెర్చ్ రెండింటిని బ్యాలెన్స్ చేయమంటుంది. సో నేను మన దగ్గర హిందూ అనాలిసిస్తో పాటు పర్సనల్ మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. పర్సనల్ మెంటర్షిప్ కూడా నా పేరు మీద ఉంది, మీరు అది కూడా కావాలంటే తీసుకోవచ్చు. పర్సనల్ మెంటర్షిప్ ఉంది. PT 365 కరెంట్ అఫైర్స్ నేనే ప్రొవైడ్ చేస్తున్నాను. పాలిటీ నేనే చెప్పాను, ఎన్వైర్న్మెంట్ నేనే చెప్పాను. ఇవన్నీ కోర్సెస్ కూడా మీరు LTX క్లాసెస్లో నా నేమ్ చెప్పి తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే కోర్సెస్ ఎట్లా పర్చేస్ చేస్తారో నాకు కూడా ఒక ఇన్స్టిట్యూషన్లో నేమ్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇట్స్ ఎ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీవన్ అనమాట. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, మీ అందరికీ నా నుంచి వస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే టు కన్సిడర్ బయింగ్ అవర్ కోర్సెస్. మీరు అందరూ LTX కోర్సెస్ పర్చేస్ చేసుకోండి, మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్. ఇంకా లో కాస్ట్ కోర్సెస్ దొరుకుతాయి. సో ఐఎమ్ ట్రయింగ్ టు కమ్ లైవ్ అనమాట. మెయిన్గా హిందూ అనాలిసిస్ లోపల లైవ్కి రావడానికి ట్రై చేస్తున్నాను. మొత్తం సెట్ చేసుకుని, కెమెరాని సెట్ చేసుకుని వద్దాం అనుకుంటున్నా. సో అది కొన్ని రోజుల్లోనే జరగబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. విల్ మీట్ అవర్ టుమారోస్ అనాలిసిస్.